సింపుల్గా మీరు చదవగలిగే పుస్తకాలు తీసుకున్నట్లయితే రివిజన్ కూడా చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే మొత్తం బుక్ మొత్తం చదవాలి అంటే కొంత టైం పట్టినా వీలైనంత వరకు చిన్న పుస్తకాలు చదివితే అట్లీస్ట్ రివిజన్ అయిపోతుంది క్విక్గా. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. శ్రీకృష్ణుడు ఒక వ్యక్తి, ఒక రూపం అన్న విషయము మనము అన్వేషిస్తున్నాం, రీసెర్చ్ చేస్తున్నాం, కనుక్కుంటున్నాం. శ్రీకృష్ణుడు, రాధాదేవి, వ్రజభూమి, శ్రీకృష్ణుడి యొక్క 8 మంది భార్యలు, 16,000 మంది భార్యలు అని నరకాసురుడి దగ్గర తెచ్చుకున్నటువంటి ఆయన తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నటువంటి వారు. ఇవన్నీ ఎంతవరకు ఇది కథ, ఎంతవరకు తత్వం, ఈ విషయాలు కొన్ని రోజులుగా తెలుసుకుంటున్నాం. ముందుగా వ్రజభూమి నుంచి తెలుసుకున్నాము. వజ్రుడు శ్రీకృష్ణుడి యొక్క ముని మనవడు. ఆయన ఈ ప్రాంతం అంతా కూడా నిజంగా ఎందుకు నిర్జనంగా ఉంది, ఎవరూ లేరేంటి, కనీసం ఒక ఆవు, ఒక చిన్న దూడ, ఒక చిన్న నెమలి, ఒక హంస ఇవన్నీ లేవు, ఎందుకు ఇట్లా నిర్జనంగా ఉంది, నేను ఈ ప్రాంతానికి రాజునే కదా అని ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు చెప్పేది ఏంటంటే శ్రీకృష్ణుడు అలా అందరి కళ్ళకు కనిపించడు. శ్రీకృష్ణుడు కానీ, గోపికలు కానీ, వీళ్ళందరూ ఎవరైతే వీళ్ళు టాప్ 1, టాప్ 2, టాప్ 3 అనేటటువంటి 3 కేటగిరీస్లో వచ్చేటటువంటి భక్తులు వీరు. కాబట్టి ఆ టాప్ 1, టాప్ 2, టాప్ 3 భక్తులకు మాత్రమే భగవంతుడు కనిపిస్తాడు. మన స్థూల దృష్టికి భగవంతుడు కనిపించాడు. ఈ విషయాన్ని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. భగవంతుడు అంటే మన స్థూల దృష్టితో కనిపించేవాడు కాదు. అయితే అవసరమా రూపము? ఖచ్చితంగా అవసరము. ఎప్పుడు అవసరము? మళ్ళీ ఎప్పుడు చెప్పుకునే ఉదాహరణే, 1వ తరగతి లోపల ఏబిసిడీలు నేర్పించాం. ఏబిసిడీలు ఇంపార్టెంటా కాదా? ఇంపార్టెంటే. కాబట్టి ఏబిసిడీలు నేర్చుకోవడం మంచిది. ఓకే, ఏబిసిడీలు నేర్చుకున్నాం. 2వ తరగతికి వచ్చిన తర్వాత టీచర్ని అడుగుతాం, టీచర్ నాకు ఎగ్జామ్ పెట్టండి అంటే అవేదో వేరే ఎగ్జామ్ పెడితే వద్దు, వేరే ఎగ్జామ్ నాకు పెట్టద్దు, ఏబిసిడీలలోనే పెట్టండి. ఏ ఫర్ యాపిల్, A-P-E, ఆ డాష్ని నేను నింపుతాను. ఏబిసిడీలు ఇంపార్టెంటే కదా అంటే టీచర్ పాపం ఏమనుకోదు, సరే కాన్లే అని నింపుతుంది. 5వ తరగతికి వచ్చిన తర్వాత కూడా నేను ఏబిసిడీలే నింపుతాను, అది కూడా A-P. ఒకసారి ఊహించుకోండి ఎంతలా వస్తుందో. సో అలా నింపుతాను అని చెప్పేసి అంటారు అనమాట. అనగానే ఏమవుతుంది, టీచర్కి ఏమన్నది ఇక పోలేని వదిలేస్తుంది. 10th వచ్చినా కూడా నేను మిగతావేమి చెయ్యను, నేను ఏ ఫర్ యాపిల్, ఏ ఇంపార్టెంటా? ఇంపార్టెంటే. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు, ధర్మము, అర్థము, కామము, మోక్షము ఇంపార్టెంటే. ఈ ఇంపార్టెంటే. కానీ అక్కడ ఆగిపోయావా? డిగ్రీలో కూడా అవే చేస్తావా? పిహెచ్డీలో కూడా అవే చేస్తావా? ఒక్కొక్క స్థాయి నుంచి పెరుగుతూ ఉండాలి. కాబట్టి ఒక గుంపులో జాయిన్ అవ్వడంలో వచ్చిన తప్పు గురించి మనము గత వారం రోజులుగా తెలుసుకుంటున్నాం. ఒక సంస్కృతి, భగవంతుడితో కనెక్షన్ కావాలి అంటే మీకు నిజంగా జాయిన్ కావాలి గుంపు అంటే గోపికల గుంపులో జాయిన్ అవ్వండి. మీకు జాయిన్ అవ్వాలి అంటే ఋషులు మునులు ఉన్నారు, వాళ్ళ గుంపులో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీరు గుంపులలో గోవిందాలాగా వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే మీకు శ్రమ వేస్ట్. అంటే ఏదో సరదాగా ఉంటుంది అంతవరకు, సరే సరదాగా ఉంది, టైంపాస్ కోసం చేస్తున్నాం సార్, అందులో మాకేమీ ఇది లేదు, అంతవరకు ఓకే. కానీ దాన్ని చేసి మాకేదో పుణ్యం వచ్చేస్తుంది, గుంపులో గోవింద మేము 100 సార్లు పారాయణం చేశాము, దాని బదులు 100 సార్లు సూర్య నమస్కారాలు చేయండి, బోల్డ్ అంత బొజ్జ తగ్గిపోతుంది, ఒంట్లో ఉన్న కొవ్వంతా, అనవసరమైన కొవ్వంతా తగ్గుతుంది. సో కాబట్టి కనీసం 100 సార్లు సూర్య నమస్కారాలు చేయడమో, లేకపోతే 10K 20K రన్స్ ఉంటాయి కదా, అవి అన్న చేయండి. ఈ గుంపులో గోవిందాలు అలా చేసి కూర్చొని బండ గొంతులు వేసుకొని పాడుతుంటే దేవుడు హడిలిపోతున్నాడు. ఓకే, నాకు భయం, నేను ఉలిక్కిపడి లేస్తుంటే ఒక్కొక్కసారి ఈ పారాయణాలు నాకు గుర్తుకొస్తుంటాయి, జనాలు వాడేవి, ఉలిక్కిపడి నిద్రలో లేస్తానమాట. ఏమైంది అంటే ఈ పారాయణాలు గుర్తొచ్చేస్తాయి నాకు. బాబోయ్ ఎంత వరస్ట్గా వాడుతున్నారు. ఇక హనుమంతుడిని జయ హనుమాన జ్ఞాన గుణ సాగర భయంకరంగా హనుమంతుడు భయపడి పారిపోయేలాగా వాడుతూ ఇవి అలా చేయకండి. చక్కగా మనస్ఫూర్తిగా భక్తితోటి అలా చేస్తే అప్పుడు బాగుంటుంది.
అప్పుడు మాత్రమే భగవంతుడు కంటికి కనిపిస్తాడు. మనం ఏం తెలుసుకున్నాము? కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అని ముగ్గురు భక్తులు ఉంటారు. మొదటి భక్తులని జ్ఞానులు అంటారు, వాళ్ళు దేవుడితో సమానము. రెండవ భక్తులు జ్ఞానం ముముక్షువులు అంటారు, ఆ మార్గంలో వెళ్ళాలి, మోక్షం అనేది తెలుసు వాళ్ళకి, అందులో వెళ్ళాలి అనుకునేటటువంటి జనాలు. మూడో జనాలు ఇంకా మోక్షం దాకా రారు కానీ చాలా వరకు భగవంతుడు తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు. సో ఈ 3 రకాల జనాలలో ఫస్ట్, సెకండ్ వాళ్ళకి భగవంతుడు మీకు వ్రజభూమిలో కనిపిస్తాడు. అక్కడ ఎక్కువగా చక్కగా వారికి కనిపిస్తాడు, సూక్ష్మ దృష్టి లోపల కనిపిస్తాడు అని చెప్పి తెలుసుకున్నాం. మూడో కేటగిరీ వాళ్ళందరూ కూడా ఆ యదువంశంలోనే పుట్టడము, శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత వాళ్ళు కూడా చాలించారు అన్న విషయం తెలిసింది. తెలిసిన తర్వాత ఇక ఏమైంది? 16,000 మంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వ్రజభూమి లేదు సరే, అసలు శ్రీకృష్ణుడే లేడు, ఈ విరహ బాధ ఎట్లా తగ్గించుకోవాలి, ఈ బాధ అతను దూరమైపోయినటువంటి బాధని మేము ఎట్లా తగ్గించుకోవాలి అని వీళ్ళు ఏం చేస్తారు? ఈ 16,000 మంది కాళింది దగ్గరికి వెళ్తారు, నది దగ్గరికి వెళ్ళి అడిగితే నదిని చెప్తారు, ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నావు నువ్వు అంటే నవ్వుతుందన్నమాట ఆమె. రాధాదేవి తత్వం మనందరిలో ఉండడం వల్ల, రాధాదేవి అంటే ఒక వ్యక్తి కాదు, ఒక ప్రేమ అని రాధాదేవిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా నిన్న మనం శ్రీకృష్ణుడి యొక్క భార్యలలో ఉన్న లక్షణాల రూపంలో తెలుసుకున్నాం. కొంతమందిలో భక్తి, కొంతమందిలో ధైర్యము, కొంతమందిలో అహంకారము కన్వర్ట్ అయినటువంటి భక్తి సత్యభామలో, జాంబవతి లోపల కర్మయోగం ద్వారా, తర్వాత ఇంకా నెక్స్ట్ ఈమె మిత్రవింద లోపల ధైర్యము, సాహసాలు, నాగ్నజితి దగ్గర ఇంద్రియ నిగ్రహము, తర్వాత ఇలాగ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క లక్షణంతో మనం తెలుసుకున్నాం భగవంతుణ్ణి. తర్వాత ఈమె భద్రా దగ్గరనేమో ఆత్మీయత, ప్రేమ ద్వారా భగవంతుని ఎలా పొందాలి, ఈ లక్షణాలన్నీ కూడా రాధాదేవి యొక్క లక్షణాలు. కాళింది అంటే ఎవరు? తపస్సు, ఆమె తపస్సు చేసింది కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా రాధాదేవి లక్షణాలు. మరి మేమంతా ఎవరు? ఈ 16,000 మంది మేమెవరు అంటే మీరందరూ జీవాత్మలు, భగవంతుని కనుక్కోలేక బాధపడుతున్నారు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి వేలాది కొద్ది ఆలోచనలు వస్తాయి, అప్పుడు అతను స్థిరంగా ఉండలేడు. అదేవిధంగా మీరందరూ కూడా జీవాత్మలు, ఆ ఒక్కడి గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా? చేయడం లేదు. ఆ 16,000 మంది 16,000 పనులలో నిమగ్నం అయిపోయారు. పొద్దున్న లేస్తే వేరే పనులు, ఎన్నో రకాల పనులు, ఎంతో బిజీగా ఉంటాం. ఎక్కడి నుంచి టైం దొరుకుతుంది? సారు ఏం మాట్లాడతాడో ఒక్కొక్కసారి అర్థమే కాదు. దిమాకు ఆయనకు కొద్దిగా తగ్గింది, దేడి దిమాకు ఆయనకి ఏం అర్థం కాదు ఆయనకి చెప్తే. ఒకసారి వినడమే మనం సగమే వింటాం, ఇక మళ్ళీ రెండోసారి కూడా వినమంటాడు. ఆయనకి ఎంత తెలివి తక్కువడు, ఇది వినడమే మనం ఆయనకి ఎంతో మహోపకారం చేస్తున్నాము అని చెప్పేసి ఏదైతే మనం అలాగే వీళ్ళు 16,000 మంది అట్లాగే ఉన్నారు. వాళ్ళందరూ అప్పుడు బాధపడుతుంటే అప్పుడు చెప్తుంది అనమాట కాళింది. ఉద్ధవుడు దగ్గరికి వెళ్తే ఆయన ఏదైతే గోపికలలో ఇటువంటివే భ్రమర గీతల సమయంలో, తర్వాత గోపికా గీతల సమయంలో వాటన్నిటి గురించి ఆయన వారిని చక్కగా సముదాయించగలిగాడు. అప్పుడు వాళ్ళు విరహవేదనను పోగొట్టుకుని భగవంతుడిని అన్ని చోట్ల కూడా చూడగలిగేటటువంటి స్థాయికి చేరుకున్నారు అని చెప్పగానే సరే అప్పుడు ఆయన గురించి మేమంతా ఏం చేయాలి అంటే, ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళీ వజ్రుడు, తర్వాత పరీక్షిత్ మహారాజు, ఈ 16,000 మంది ఆడవాళ్ళు, భగవంతుడు కనిపించట్లేదు చూసారా? వజ్రుడు, పరీక్షిత్తు భగవంతుడితో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయినటువంటి జనాలు, అలాంటిది వారికి కూడా భగవంతుడు కనిపించట్లేదు. ఎందుకంటే స్థూల దృష్టితో చూద్దాము అనుకున్నప్పుడు భగవంతుడు కనిపించడు. భగవంతుణ్ణి అంతరంగంలో గుర్తించాలి, భగవంతుని మన లోపల గుర్తించాలి. అప్పుడు మాత్రమే మనము భగవంతుని గుర్తుపట్టగలుగుతాం, భగవంతుని మనతో పాటు ఐక్యం చేసుకోగలుగుతాము. సో అది చెప్తూ అప్పుడు ఉద్ధవుడు ఎలా అయితేనేంటి, ఉద్ధవుడిని అందరూ కలిసి పిలిపిద్దాం. మరి ఎక్కడ ఉన్నాడు ఉద్ధవుడు? బద్రీలో ఉన్నాడు. మరి బద్రీలో ఉన్న ఉద్ధవుడు ఇప్పుడు ఇక్కడికి రావాలంటే ఎలాగంటే, ఉద్ధవుడు శ్రీకృష్ణుడు అవతారమే, ఆయన అన్ని చోట్ల ఉంటాడు. భక్తుడు ఏ విధంగానైతే మన ఆంజనేయ స్వామి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజని భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసంతకం అని ఎలా అయితే మనం ఆంజనేయ స్వామి గురించి అన్ని చోట్ల రామనామం వినిపించిన ప్రతి చోట కూడా ఆంజనేయ స్వామి ఉంటాడంటారు. ఉద్ధవుడు కూడా మహానుభావుడు, ఆయన ఖచ్చితంగా శ్రీకృష్ణుడు ఎక్కడెక్కడ పేరు వినిపిస్తుందో అక్కడెక్కడ వస్తాడు, ఆయనను ముందు పట్టుకుందాం అని చెప్పేసి అందరూ కలిసి భక్తిగా పాటలు పాడి అన్ని చేస్తే అప్పుడు ఉద్ధవుడు రావడం జరుగుతుంది. ఉద్ధవుడు వచ్చిన తర్వాత మనం ఏమనుకున్నాము, ఈయన భార్యలలో ఉన్న రాధాతత్వాన్ని తెలుసుకున్నాం. శ్రీకృష్ణుడు భార్యలు అంటే ఎవరో మనుషులుగా తెలుసుకున్నాం కాదు, నిర్మల తత్వం, శాంతి ఉన్నటువంటి మనము రుక్మిణిని చూసుకున్నాం, అహంకారంని ప్రేమగా మార్చుకున్నటువంటి సత్యభామను చూసుకున్నాము, కర్మయోగం చేసినటువంటి జాంబవతిని చూసుకున్నాము. ఇలాగ ఒక్కొక్కరిలో ఒక్కొక్క లక్షణాన్ని చూసుకుంటూ మనం ఇవన్నీ రాధాదేవి లక్షణాలు, మనందరిలో ఉన్నటువంటిది రాధాదేవి. శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషుడు, మిగతా వాళ్ళందరూ స్త్రీలు అంటే అర్థం ఏంటంటే జీవాత్మ పరమాత్మల మధ్య ఉన్నటువంటి సంబంధము.
నిన్న మళ్ళీ మనం ఏం తెలుసుకున్నాము? శ్రీకృష్ణుడు భగవానుడికి దూరం అయిపోతే బాధ. మరి మన లోపల కూడా దేవుడికి దూరమైన బాధ ఉండాలి కదా. 9:30 అయింది, భోజనం టైం అయింది. ఏం చేయాలా? సారు వదిలేటట్లు లేడు ఇవాళ. తినుకుంటా చేద్దాం. ఏం పోయింది? లేదు, భోజనం ఇంకొక 2-3 ప్లేట్లు తెప్పించుకొని తినండి, ఆర్డర్లు తెప్పించుకొని. అంతేగా వాళ్ళు అలా ఆలోచించలేదు. వాళ్ళు ఏంటంటే భగవంతుడికి దూరం అయ్యాడు. ఎంతసేపు దూరం అయ్యాడు? ఆఫ్టర్ ఆల్ పొద్దున్న వెళ్ళాడు, చద్దిమూట కట్టుకొని మురళి పట్టుకొని గోప బాలురని తీసుకుని శ్రీకృష్ణ భగవానుడు అలా నిర్మలమైనటువంటి వాతావరణంలో అలా చక్కగా వెళ్ళిపోయాడు. అద్భుతమైనటువంటి అమాయకపు ఆ పల్లసీమలో అలా దూరంగా వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు. మళ్ళీ సాయంత్రం వచ్చే లోపల వీళ్ళు యుగల గీతాలు పాడారు. యుగల గీతము అంటే ఒకరితోనొకరు, అంటే ఒకరు శ్రీకృష్ణుడు, ఒకరు గోపిక, ఒకరు శ్రీకృష్ణుడు, ఒకరు గోపిక. ఇలా పాడడం వల్ల ఏమైంది? శ్రీకృష్ణుడి గురించి అద్భుతమైనటువంటి గానం చేశారు వాళ్ళు. ఆ గానం యొక్క సారాంశం ఏమిటి? ముందుగా వాళ్ళు ఏం చేశారు? శ్రీకృష్ణుడు మురళి వాయించుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఆయన యొక్క ఆహ్వానం, అందరినీ బయటికి రండి, నేను ఇంకా వెళ్తున్నాను, అందరూ మీరు రావాల్సిందే తప్పకుండా. భగవంతుడి యొక్క నామస్మరణ, సంగీతం ద్వారా మనలాంటి భక్తులందరికీ కూడా హృదయము చాలా తొందరగా లీనమవుతుంది. అందుకే చూడండి, చక్కటి పాట మనకెంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. తర్వాత శ్రీకృష్ణ భగవానుడి యొక్క వర్ణన చేస్తారు వీళ్ళందరూ, గోపికలంతా. ఆ వర్ణన లోపల శ్రీకృష్ణుడి యొక్క సహజ సౌందర్యాన్ని, ఆయన ముంగురులను, ఆయన చెక్కిళ్లను, ఆయన ముఖమును, ఇవన్నింటినీ కూడా చాలా చక్కగా భగవంతుడు ప్రకృతితో కలిసి వెళ్తున్నప్పుడు ఏ విధమైనటువంటి భావన, అంటే భగవంతునితో మనకు సహజమైనటువంటి లీలాత్మక సంబంధం ఏర్పడింది. ఇది మధురమైనటువంటి భక్తికి మూలము. మధురమైనటువంటి భక్తి, భగవంతుడు ప్రకృతి, నేను భగవంతుడిలో కలిసిపోతున్నాను, ఆయన యొక్క రూపాల్లో ఉన్న ప్రతి అణువుని నేను గుర్తిస్తూ ఆనందపడుతూ మధురమైనటువంటి ఆనందాన్ని స్వీకరిస్తున్నాను. అది మధుర భక్తి. ఆయన వెళ్ళిపోతున్నాడు, దూరంగా వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు, దూరంగా వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళే లోపల ఇక అప్పుడు ఆయన చేసినటువంటి చిలిపి పనులు, ఆయన క్రీగంట చూడడము, ఆయన నవ్వు, ఆయన మురళి, ఇవన్నీ కూడా వాళ్ళకేంటంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ మనసు లోపల అన్ని పనులు మానేసి భగవంతుడి గురించి ఆలోచిస్తూ, భగవంతుడు సమీపం ఉండడమే, సామీప్యం తప్ప వాళ్ళకి ఏమీ అవసరం లేదు. ఎప్పటికీ కూడా భగవంతుడు ఒక ఇనుముని అయస్కాంతం ఎట్లా ఆకర్షిస్తుందో అలా ఆకర్షిస్తూ ఉంటాడు. భగవంతుడు దూరంగా వెళ్ళిపోయాడు, అయినా కూడా వీరి లోపల ఆ భావన పోలేదు. తర్వాత ఇంకా కొద్దిసేపటికి విరహం. విరహం కూడా ఒక రకమైనటువంటి భక్తి అని చెప్పొచ్చు. మనం ఆ సినిమా లోపల నేర్చుకున్నాం కదా, విరహము కూడా సుఖమే కాదా అనే పాట ఉంది కదా. సో అలాగా అది నిజమే, విరహం కూడా ఒక రకమైనటువంటి ఆనందము. ఆ చింతన ఎంతో మధురంగా ఉంటుంది. ఆ వియోగమందున అది ఉంది కదా, అది అసలు ఆ లైన్ నాకు మొత్తం జ్ఞాపకం లేదు, ఎంత అద్భుతమైనటువంటిది అది. విరహం కూడా ఒక రకమైనటువంటి తపస్సు, ఒక రకమైనటువంటి మధుర భక్తే. విరహం లోపల వారిని తలుచుకుంటూ ఉంటాం, లోపల తపస్సు. ఇది చూస్తే మీరు సీక్వెన్స్గా చూస్తే, ముందు శ్రీకృష్ణుడు ఉన్నాడు, మురళి వాయిస్తూ వెళ్తున్నాడు, వీళ్ళందరూ ఇళ్లలోంచి వచ్చాడు, అరే శ్రీకృష్ణుడు వెళ్ళిపోతున్నాడు, డ్యూట్ ఎక్కాడని బయటకు వచ్చారు. తర్వాత శ్రీకృష్ణుడు ప్రకృతిలో అలా నడుచుకుంటూ, ఒకసారి ఊహించుకోండి, మీరు అందరు కళ్ళు మూసుకొని నాలాగా జస్ట్ ఇలా కళ్ళు మూసుకొని, చక్కగా కళ్ళు మూసుకొని ఊహించుకోవడం మొదలెట్టండి. శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడు? ముందు మురళి వాయించాడు, వీళ్ళందరూ ఇళ్లలోంచి అన్ని పనులు మానేసి బయటకు వచ్చారు శ్రీకృష్ణ భగవానుడిని చూడడానికి. మధురమైనటువంటి గానానుసంధానం. తర్వాత రెండోది ఏమైంది? ఆయన ప్రకృతితోటి మమేకం అవడం. ఆ ప్రకృతిలో అలా పశువులని తీసుకెళ్తూ, చెట్లల్లోంచి, పక్కనే ఉన్నటువంటి యమునా నది, వీటన్నిటిలోంచి వెళ్తూ 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 ఎంతో మధురంగా ఉంది. తర్వాత శ్రీకృష్ణుడు చేసినటువంటి చిలిపి పనులన్నీ జ్ఞాపకం వస్తూ మధురమైనటువంటి భక్తిని అనుభవించారు. తర్వాత విరహం, ఇంకా చాలా టైం అయిపోయింది శ్రీకృష్ణుడు వెళ్ళి, ఇక విరహం. ఆ విరహంలో కూడా భక్తి, ఆ విరహంలో కూడా ఎంతో ఆనందం. విరహం కూడా వాళ్ళు బాధపడడం లేదు, శ్రీకృష్ణుడు దూరమైనప్పుడు ఇంకా 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 ఎక్కువ అన్నమాట. అప్పుడు ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా లోతైన స్థితికి అనమాట. అంటే విరహం అనేది లోతైన స్థితిలో ఉన్నటువంటి భావన, లోతైన స్థితిలో ఉన్నటువంటి భావన. మన దగ్గర వాళ్ళు ఎవరైనా ఒక 1 వీక్ 10 డేస్ దూరం వెళ్తే, వాళ్ళు రాగానే మనం గట్టిగా వాళ్ళని కౌగిలించుకుని మన ప్రేమని ప్రకటిస్తాం. లోతైన స్థితి అర్థమవుతుందా ఈ పాయింట్? విరహం అనేటటువంటి ఎంత గొప్పదో. సో విరహం అనేది కూడా చాలా గొప్పది. తర్వాత శ్రీకృష్ణుడి గురించి పాటలు పాడుతూ ఉంటారు అనమాట. ఆ పాటల లోపల, నీ వల్లనే మేము అందరము బతికి ఉన్నాము, నువ్వు లేకపోతే మేము ఎలాంటి స్థితిలో ఉంటాము, నీ కోసమే మా హృదయము, మా శరీరము, మా మనస్సు అన్నీ కూడా నీతోటే ఉన్నాయి, నిన్ను నమ్ముకున్న మమ్మల్ని
నువ్వు దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోతావా, తొందరగా రావయ్యా శ్రీకృష్ణ అనే ఒక భావాత్మకమైనటువంటి పాటలు పాడుతూ గానం ద్వారా వీళ్ళ భావాలను, శ్రీకృష్ణుడు మురళి ద్వారా తన భావాలను పలికిస్తే వీళ్ళ గానాల ద్వారా నృత్యం ద్వారా భావాలను పలికించారు. నాదోపాసన చేసిన వాడిని నీ వాడను నేనైతే అని నాద ఉపాసన అనేటటువంటిది భగవంతుడికి చాలా దగ్గర మార్గం. అందుకే మీరు చూసినట్లయితే పాటలు పాడేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుడికి చాలా దగ్గరికి వెళ్తారు. అంటే మనం గార్ధవ స్వరాలు వేసుకొని ఇష్టం వచ్చినట్టుగా పాడితే హడిలిపోతున్నాడు దేవుడు, చావగొట్టేశారు దేవుడిని పట్టుకొని, ఇష్టం వచ్చినట్టు చావగొట్టేశారు జనాలు. అలా కాకుండా మధురమైనటువంటి ఇది ఆ కవిత్వము ఆటోమేటిక్ అలా వచ్చేసేయాలి. అలా వచ్చేస్తూ ఉంటే అసలు అది ఎంత అందంగా ఉంటుంది, అందులో భావాలు ఎంత చక్కగా పలుకుతాయి. సో ఈ విధంగా శ్రీకృష్ణుడు వచ్చేస్తాడు. అప్పుడు మళ్ళీ వచ్చేగానే జీవాత్మ పరమాత్మలో కలిసిపోతుంది. అంటే ఇందులోపల నిన్న నేర్చుకున్న దాంట్లోనే మనకు 5 అంశాలు దొరుకుతున్నాయి. ముందు ఆ భగవంతుడి యొక్క మురళీగానం, అంటే భగవంతుడి యొక్క ఆహ్వానం, నామస్మరణ. తర్వాత వచ్చేటటువంటి రాసలీల, జీవాత్మ పరమాత్మల యొక్క రాసము అంటే సంతోషము, బంధము, భగవంతుడికి భక్తుడికి మధ్య సంబంధం. మూడోది విరహభక్తి. నాలుగోది ఆయన యొక్క లీలలను తలుచుకుంటూ ఆనందంగా ఉండడం. గానము, విహారము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో నాదోపాసన ద్వారా భగవంతుడికి దగ్గర అవడం. అంటే ఏంటంటే రసభక్తి, లీలాభక్తి, నాదోపాసన, విరహభక్తి, ఇవన్నీ కూడా. అంటే విరహము ఉంది, ఆయన చేసినటువంటి లీలలు జ్ఞాపకం ఉంచుకుంటున్నారు. వీరు పాటలు పాడారు, భగవంతుడు పాటలు పాడాడు మురళి ద్వారా. రసము అంటే సంబంధము, భగవంతుడికి భక్తుడికి మధ్య సంబంధం. ఇలాంటి మహోన్నతమైనటువంటి భక్తి మార్గాలన్నింటినీ కలిపింది మన భాగవతము. దీని ద్వారా ఏమవుతుందంటే ఇవన్నీ మనం తలుచుకోవడం ద్వారా ఆ రాధా తత్వం అనేది ఏదైతే అనుకుంటున్నామో అది మనసులోకి వస్తుంది. ఇదంతా వింటున్నారన్నమాట. 18,000 మంది చాలా సంతోషపడుతూ ఉన్నారన్నమాట. ఒక్కసారి ఇక్కడ అర్థం కాని వాళ్ళు అడగండి. నెక్స్ట్ దీనికి వెళ్దాం. నిన్నటిదే ఇప్పటిదాకా చెప్పుకున్నామని, నిన్నటివే, కొత్తగా ఏం చెప్పుకోలేదు. జై శ్రీకృష్ణ సార్, కొంచెం స్లో వస్తుంది సార్ సౌండ్. ఇక్కడ వినిపించట్లేదు సార్. అయ్యో అవునా? ఇక్కడ లోపల దూరం సరే గట్టిగా మాట్లాడతా, అరుపులు కేకలు పెడతా, సరేనా? అరుపులు కేకలు పెట్టి వినిపిస్తా. ఒకసారి మళ్ళీ వెళ్ళి మళ్ళీ జాయిన్ అవ్వండి, ఒక్క నిమిషం. ఎందుకంటే మరి మిగతా వాళ్ళకు బాగానే ఉంది అంటున్నారు కదా. ఒక్కసారి మీరు అవుట్ అయ్యి మళ్ళీ లోపలికి వచ్చేసేయండి. ఒక్కసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, బాగుంటే సరే, లేకపోతే గట్టిగానే మాట్లాడతాను నేను. ఇప్పటిదాకా మెల్లగానే మాట్లాడినట్టు ఏం లేదు, కానీ తెలియదు మరి. నేను చూస్తున్నాను నా వాల్యూమ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా బాగున్నాయి, నా మైక్ ప్రాపర్టీస్ కూడా బాగానే ఉన్నాయి. అదే మీది ఇంటర్నెట్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చండి. అప్పుడు ధర్మలత గారు, మీది ఇంటర్నెట్ ప్రాబ్లం అయ్యి ఉండవచ్చు. నా పెదవులకి నా మాటకు సింక్ లేకపోతే ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. ఒకసారి చూసుకోండి. మిగతా వాళ్ళకు బాగానే ఉంది అంటున్నారు కదా, సో కొద్దిగా జాగ్రత్తగా, కొద్దిగా కష్టపడి పోనీ కళ్ళు మూసుకుని వినడానికి ప్రయత్నం చేయండి, లేదా లాగౌట్ అయ్యి లాగిన్. స్పీకర్ మీరు ఇంక్రీజ్ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, సరేనా? ఓకే. ఇక తర్వాత ఉద్ధవుడు భ్రమరగీతలు. ఏమైంది భ్రమరగీతల్లో? ఏమైంది? ఉద్ధవుడు ఎందుకు వచ్చింది? ఆయన శ్రీకృష్ణుడు వచ్చి చెప్తాడనమాట, నేను ఇప్పుడు కంస సంహారం అయిపోయింది, ఇంకా నేను రావడానికి చాలా టైం పడుతుంది, ఇక్కడ చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి, అంతలోపల నువ్వు వెళ్ళి గోపికలందరికీ కూడా నేను వస్తాను అని నేను ఒక సందేశం ఇస్తాను నీకు ఉద్ధవ, నువ్వు ఈ సందేశాన్ని అందజేయి. అదేవిధంగా మా అమ్మ నాన్న నందుడు యశోద ఎవరైతే ఉన్నారో వారికి కూడా నువ్వు ఒక సందేశాన్ని అందజేయాలి అని. సరే అనుకున్నట్టుగానే ఈయన ఉద్ధవుడు ఆనందంగా వెళ్తాడు. ఉద్ధవుడు చాలా జ్ఞాని. ఆయన ఎంతసేపు కూడా భగవంతుడికి రూపం లేదు, భగవంతుడు సర్వాంతర్యామి అనుకునేటటువంటి వ్యక్తి అన్నమాట. ఆయన వెళ్తాడు. వెళ్ళగానే ఇక నందుడు ఒక్కసారిగా ఇక ఈయన చూసేసి చాలా సంతోషపడతాడు. ఎలా ఉన్నాడు మా శ్రీకృష్ణుడు, బాగున్నాడా, భోజనం టైంకి చేస్తున్నాడా,
ఆ, ఎలా అంటే అన్ని సమయానికి చూసుకుంటున్నాడా, ఈ సమయానికి ఆయనకు వెన్నెముద్ద ఇవ్వాలి, ఈ సమయానికి ఆయనకు సరిగ్గా పాలు ఇవ్వాలి, ఇవన్నీ చెప్తుంటే నవ్వుతుంటాడు అనమాట. ఈయన అంటాడు, ఏం పెదనాన్న, వాళ్ళు నీకేంటి, నువ్వు ఈ బలరామకృష్ణులు ఎవరైతే ఉన్నారో ఈ రామకృష్ణుల్ని నువ్వు చిన్నపిల్లల్లాగా ట్రీట్ చేస్తున్నావేంటి? వాళ్ళు చిన్నపిల్లలు కాదు, ఈ సమస్త జగత్తుకి కూడా ఆధారం అయినటువంటి ప్రధాన పురుషులు వాళ్ళు. ఈ ప్రపంచమంతా కూడా వాళ్ళతోటే నిలబడుతోంది. కాబట్టి ఈ సమస్త జీవరాశుల యొక్క అంతఃకరణాలలో, గుండెలో, మనసులో, బుద్ధిలో, శరీరం, అన్ని చోట్ల కూడా ఉన్నది వారే, ఈ పురాణ పురుషులే. పురాణము అంటే ఎప్పటి నుంచో ఉన్నవి అటువంటి పురుషులు. ఆయన నందుడు అర్థం కాదు ఆయనకి. సరే ఉద్ధవ, దేవుడు ఒక్కడే కదా, 100 వాటిలో ఎట్లా ఉంటాడు? ఇప్పుడు ఆయన ఒకడైతే ఒక దగ్గర ఉంటాడు. ఇప్పుడు నేను ఒక్కడున్నాను, 10 చోట్ల ఉంటానా? ఒకనే కదా, ఒక దగ్గరే ఉంటాను. 10 చోట్ల ఎట్లా ఉంటాడు దేవుడైతే? అంటే ఇప్పుడు ఇతను అంటాడు, అట్లా కాదు, ఇప్పుడు నువ్వు ఒక కొండ మించి కింద ఒక ప్రదేశాన్ని చూసావు, ఆ ప్రదేశంలో వేలాది మంది పనిచేస్తున్నారు, కానీ నువ్వు దూరం నుంచి చూసినప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు అన్న విషయం నీకు అర్థం కాదు. ఒక్కరే పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళి నా కొద్దీ నీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది పెదనాన్న. నువ్వు ధ్యానపూర్వకంగా ఉండాలి, మెడిటేషన్ మోడ్లోకి వెళ్ళాలి పెదనాన్న. నువ్వు వెళ్తే కానీ నీకు అర్థం కాదు. గాలి, నీరు, మట్టి ఇవన్నీ ఒక్కొక్కటే కదా, సింగిల్ ఐటమ్స్. మరి గాలి నీ లోపల లేదా? మట్టి నీ లోపల లేదా? నీరు నీ లోపల లేదా? అటువంటప్పుడు వీటన్నిటిని పుట్టించిన భగవంతుడు అందరిలో ఎలా ఉండడు అని చెప్పేసి అంటాడు. మన నీరు అన్ని చోట్ల ఉంది, అగ్ని అన్ని కర్రలలో కూడా కనిపిస్తూనే ఉంది కదా అగ్ని. నీరు చెరువులలో, కుంటలలో, మట్టి కుండలలో, అన్నిట్లలో, ముంతలలో, అన్నిట్లలో కూడా ఉంది కదా. ఆకారాన్ని బట్టి కొన్ని లావు ఉన్నాయి, కొన్ని సన్నగా ఉన్నాయి, కొన్ని పొడుగ్గా ఉన్నాయి, కొన్ని పొట్టిగా ఉన్నాయి, అంతే. శ్రీకృష్ణుడు కూడా అలాగే రకరకాల జనాలలో ఉండడం వల్ల కొంతమందిలో పొట్టుగా కనిపిస్తున్నాడు, కొంతమందిలో పొడుగ్గా కనిపిస్తున్నాడు, కొంతమందిలో లావుగా కనిపిస్తున్నాడు, కొంతమందిలో సన్నగా కనిపిస్తున్నాడు, కొంతమందిలో ఆడవాళ్ళుగా కనిపిస్తున్నాడు, కొంతమందిలో మగవాడుగా కనిపిస్తున్నాడు. ఆయన భగవంతుడే. కాబట్టి మనం చేయవలసింది ఏంటో తెలుసా పెదనాన్న? ఆయన సర్వాంతర్యామి, ఆయనను శరణు వేయడమే. ఒక్కసారైనా సరే మనస్ఫూర్తిగా భగవంతుని అర్థం చేసుకుంటే చాలు. ఈ వెనకాల ఉన్న సంచి ఏదైతే ఉందో ఆ సంచి మొత్తం కరిగిపోతుంది పెదనాన్న. అన్నీ కాలిపోతాయి, కర్మలన్నీ కాలిపోతాయి. అదే జ్ఞానము. ఒకసారి మనం స్వప్నంలో వెళ్ళినప్పుడు, స్వప్నంలోంచి బయటకు వచ్చిన తర్వాత సత్యం గురించి తెలుసుకుంటాం పెదనాన్న. అదేవిధంగా శ్రీకృష్ణుడు పరమాత్మ అందరిలో ఉన్నాడు. ఈ జీవితం అంతా కూడా ఒక పెద్ద స్వప్నము. ఈ స్వప్నం నుంచి కళ్ళు తెరిచి చూసిన తర్వాత ఏది నా పిల్లలు, ఏది నా బంధువులు, ఎవరు వీరు, ఎవరు వారు అని చెప్పేసి అంటాం. ఒక రాజు ఉండేవాట. ఆ రాజు లేచేసరికి అందరూ చప్పట్లు కొడుతున్నారు, బాగుండరు, పిల్లాడిని ముద్దు చేస్తున్నారు రాజు కొడుకును అందరూ. రాజు మాత్రం మామూలుగా ఉంటాడు. ఉంటే అప్పుడు వాళ్ళు అడుగుతారు అనమాట, ఎందుకు నువ్వు మామూలుగా ఉన్నావు, నీ పిల్లాన్ని చూసి ఎందుకు మురిసిపోవడం లేదు అంటారు. అంటే ఏ పిల్లాన్ని గురించి ఆలోచించాలా? ఒక గంట కింద నా కళ లోపల నా కొడుకుకి డెంగ్యూ రోగం వచ్చింది, ఆ కొడుకు గురించి ఆలోచించాలా, ఈ కొడుకు గురించి ఆలోచించాలా? ఇది స్వప్నమా, అది స్వప్నమా? ఏది స్వప్నం? ఎన్నైతే బంధాలు మనం స్వప్నం లోపల తెచ్చుకుంటామో ఆ బంధాలన్నీ కూడా ఒక్క నిమిషంలో మాయమైపోతాయి. కళలోంచి లేచిన తర్వాత కొన్ని వందల క్యారెక్టర్స్ని సృష్టిస్తాం, కొన్ని నోన్ క్యారెక్టర్స్, కొన్ని అన్నోన్ క్యారెక్టర్స్. కాబట్టి పెదనాన్న, కళ్ళు తెరిచిన తర్వాత ఏ విధంగానైతే స్వప్నంలో ఉన్నవన్నీ నశించి ఉన్నటువంటి సత్యం తెలుస్తుందో అదే విధంగా భగవంతుడు ఒక్కడే సత్యం. చెప్పుకుందాం ఒక్కసారి, మనం మధ్యలో బ్రేక్ తీసుకున్నప్పుడు చెప్పుకుందాం. సో కాబట్టి ఉద్ధవ, నువ్వు చెప్పేది నాకు అర్థం కావడంలా. అందరిలో ఎలా వస్తున్నాడు భగవంతుడు? ఎంతనా చెప్పు, మాకు మాత్రము ఆయన నువ్వు చెప్పినట్టుగా ఆత్మస్వరూపుడుగా చూడడం అనేటటువంటిది మనకు వీలు కాదు. మేము అతన్ని కృష్ణుడు రూపంలోనే చూడగలుగుతాం. ఇవన్నీ మాట్లాడకు నువ్వు. ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పు, మమ్మల్ని చూడడానికి ఎప్పుడు వస్తాడో చెప్పు. ఇప్పుడు అంటాడు అనమాట, నాన్న, పెదనాన్న, చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. మన యాదవుల వంశాలు ఎన్నున్నాయో నీకు తెలుసు కదా. అందక, భోజ, సాత్వత, వృష్ణి, దాశార్హ, ఇన్ని యాదవుల వంశాలన్నీ కూడా అల్లకల్లోలంగా ఉన్నాయి. చెయ్యవలసినటువంటి పనులన్నీ ఉన్నాయి. అవన్నీ అయిన తర్వాత అతను వస్తాడు. మీరు అంతా అతని గురించి ఆలోచించడం ఎందుకు? దర్శనం చేసుకుంటే చాలు, మనసు లోపల దర్శనం చేసుకోండి, ఆయన అక్కడే ఉన్నాడు అనగానే అక్కడ లోపల నుంచి యశోద వస్తుంది. నీకు తెలుసా చిన్నప్పుడు ఏం జరిగిందో? నేను శ్రీకృష్ణుడిని అల్లరి చేస్తున్నాడని ఒకసారి తీసుకెళ్ళిపోయి ఒక రోలుకు కట్టేశా.
పెరిగి ఇంత పెద్దోడు అవుతాడని అనుకున్నానా? అంటే అబ్బా తల్లి ఏం మాట్లాడుతున్నావు? కృష్ణుడు మహానుభావుడు, ఆయనకి జనన మరణాలు ఏంటి? భేదము ఆమోదము ఇవన్నీ ఆయనకు ఉండవు. మానము అవమానం ఇవేమి ఉండవు. తుల్య నిందా స్థితిర్మౌని ఆయనకు అవేమి ఉండవు. ఆయన అన్నిట్లలో సమానంగా ఉండగలుగుతాడు. నిందాస్థుతులలో సమానంగా ఉండగలిగినటువంటి మహానుభావుడు ఆయన. ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు ఉద్ధవ? మా కన్నయ్య జన్మరహితులా అవుతాడు? నేనే కన్నాను, నేనే పాలిచ్చి పెంచాను తెలుసా? ఉగ్గు పెట్టి తినిపించాను. నేనే కాదు, మా కాలనీలో ఎవరినైనా అడుగు చెప్తారు. విరేపల్లెలో ప్రతి ఒక్కరికి తెలుసు కృష్ణుడు ఉన్నాడని చెప్పి అందరూ మా ఇంటికే వచ్చి కూర్చునే వాళ్ళు తెలుసా? అంటే అమ్మ మీరందరూ మాయలో ఉన్నారు. పాపం ఈయన ఉద్ధవుడేమో జ్ఞాని, వీళ్ళేమో భక్తి. ఈ ఈ కనెక్షన్ తెగిపోతుంది. ఈ కనెక్షన్ ఏమైతే మీకు అర్థమవుతుంది కదా? అర్థం కాకపోతే నేను చెప్పిన పాయింట్లో అర్థం కాకపోతే అడగండి ఎవరైనా. ఈ ఇద్దరి మధ్య తేడా ఎందుకు వస్తుంది? నందుడు యశోద శ్రీకృష్ణుడిని భక్తితోని తన పిల్లవాడు అనేటటువంటి ప్రేమ, భక్తి అన్న ప్రేమ అన్న ఒకటే కదా, అలా చూస్తున్నారు. ఈ మహానుభావుడేమో జ్ఞానము, జ్ఞానం అన్న కూడా ప్రేమనే. మనం అది కూడా తెలుసుకున్నాము. జ్ఞానం అన్న కూడా ప్రేమనే. స్వస్వరూప స్వాధన, అదే జ్ఞానము, అదే భక్తి. మన గురించి మనం తెలుసుకోవడమే జ్ఞానము. దానే శంకరాచార్య భక్తి అని కూడా అన్నాడు. యాక్చువల్గా ఇద్దరు మాట్లాడుతున్నది ఒకటే, కానీ ఇద్దరికి వేరువేరుగా ఉంది. ఇక్కడ మీకు ఈ బ్యూటీ అర్థమైందా లేదా ఒకసారి చెప్పండి. ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఇద్దరు మాట్లాడుతున్నది ఒక్కదాని గురించే. ఆ ఒక్కటి భగవంతుడు పరమాత్మ. ఒకరు భక్తి రూపంలో మాట్లాడుతున్నారు, ఒకరు జ్ఞానం రూపంలో మాట్లాడుతున్నారు. అర్థమైందా? హలో, ఇద్దరు మాట్లాడుతున్నారు, భక్తి గురించి మాట్లాడుతున్నారు. అర్థమైందా లేదా ఒక్కసారి చెప్పండి అంతే. అర్థమైందా అందరికి? ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. ఇది ఎట్లుందంటే ప్యారలల్ గా నడుస్తున్నట్టుంది సార్, అర్థమైంది, కానీ ఒకటే చోటికే చేరుతుంది. ప్యారలల్ గా నడుస్తున్నట్టు ఉంది కానీ ఇన్ఫాక్ట్ ఇవి కూడా మీట్ అట్ వన్ ప్లేస్ అన్న ఫీలింగ్ లోపల కనిపిస్తుంది. కరెక్ట్ కరెక్ట్. సో ఇప్పుడు ఈయన చెప్తున్నది ఏంటంటే జ్ఞానం గురించి భగవంతుడి గురించి చెప్తున్నాడు. వీళ్ళేమో భక్తిలో. అమ్మ యశోద తల్లి పిన్ని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాయలో ఉన్నావు. ఆయన ఎవరు? సర్వాత్మ. ఆయనకు తల్లి ఎవరు, తండ్రి ఎవరు? ఈ జన్మ కర్మల ద్వారా వస్తుంది మీ అందరిది. భార్య, పిల్లలు, గృహము, ఆస్తులు, సంపదలు, ఇవన్నిటి కోసము రాడు భగవంతుడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆయన కారణ జన్ముడు. మనమంతా కూడా ప్రారబ్ధ జన్ములం. మనం ప్రారబ్ధాన్ని వదులుచుకొని భగవంతుడిని గుర్తిస్తే మనం కూడా కారణ జన్ములం అవుతాం. ఉద్ధవ యశోద వచ్చేస్తుంది. ఇక ఇద్దరు యశోద నంది ఇద్దరు అంటారు. నువ్వు ఏ కృష్ణుని గురించి మాట్లాడుతున్నావో మాకు తెలియదు. మా కృష్ణుడు అట్లా కాదు. మా ఇంట్లో వాళ్ళు అన్ని పనులు చేసేవాడు. అడవికి వెళ్ళమంటే ఆవులు మేపడానికి వెళ్ళేవాడు. ఇంట్లోపల మామూలు అల్లరి చేసేవాడా? ఎన్ని గొడవలు తీసుకొచ్చాడు ఇంటి మీదకి తెలుసా నీకు? అలా అంటుంటే ఆయనకి ఏడుపు వచ్చేస్తుంటుంది నందుడికి. ఆ పిల్లవాడు చేసిన ముద్దు పనులన్నీ జ్ఞాపకం వస్తాయి. అప్పుడు ఈయన చెప్తాడు, పెదనాన్న దీన్నే విష్ణుమాయ అంటారు. అన్ని చేసి కూడా ఆయన చెయ్యడు. నేను కర్తను అకర్తను. ఇది మనం విష్ణు సహస్రనామంలో కూడా తెలుసుకున్నాం. కృతకృత అని చెప్పేసి తెలుసుకున్నాం. అంటే చేస్తాడు చెయ్యడు. ఈ ప్రపంచం ఉదాహరణకు తీసుకో. ఇప్పుడు ఇలా గుండ్రగా తిరుగుతున్నావు, ఇలా గుండ్రగా తిరుగుతున్నావు. తిరుగుతుంటే ప్రపంచం అంతా కూడా గుండ్రగా తిరుగుతున్నట్టు అనిపించదా నీకు? మనం అనుభవిస్తున్న ప్రతిదానికి మన ఆలోచనలే కర్తలు. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు నేను చేశాను అని చెప్పేసి అనుకుంటున్నావు. భగవంతుడికి కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఇక యశోదకు అర్థమవుతుంది ఈ ఉద్ధవుడికి ఎంత చెప్పినా అర్థం కాదని. బాబు నువ్వు బాగా చదువుకున్నావు. ఇప్పుడు మా స్టూడెంట్స్ లోపల ఎవరినైనా మీ అందరికీ టైం లేదా అంటే, లేదు సార్ మీరు బాగా చదువుకున్నారు. అదే టైం ఉండేది అందరికీ 24 గంటలే. అట్లాగా వీళ్ళు ఏం చేస్తారంటే ఫైనల్గా కట్ చేసేస్తారు టాపిక్ని. ఉద్ధవ నువ్వైతే బృహస్పతి, నీకు గురువు నీకు, కాబట్టి నీకు అన్నీ తెలుసు. అవన్నీ మాకు ఎట్లా తెలుస్తాయి చెప్పు? మా కృష్ణుడిని నువ్వు ఆత్మ అంటున్నావు, భగవంతుడు అంటున్నావు, సర్వాంతర్యామి అంటున్నావు, అంతర్యామి అంటున్నావు, ఏమేమో అంటున్నావు, కానీ మాకు మాత్రం అతను కొడుకే కదా. అంటే అమ్మ అతను మళ్ళా మీరు అక్కడనే కన్ఫ్యూజ్ అవుతున్నారు. అతను మీకు ఒక్కళ్ళకే కొడుకు కాదు, అందరికీ కొడుకే, అందరికీ తండ్రి, అందరికీ అన్న ఆయననే, అందరికీ తమ్ముడు అతనే. కృష్ణం వందే జగద్గురు, అందరికీ గురువు కూడా అతనే, అన్నీ ఆయననే.
అమ్మ అర్థం చేసుకోండి, అన్నీ ఆయననే. ఉద్ధవ ఈ మాట మాత్రం మేము ఒప్పుకుంటాం, యశోద నందులు ఇద్దరు ఒక్కసారి అంటారు, ఈ మాట మాత్రం మేము ఒప్పుకుంటాం, మాకు అన్నీ ఆయననే, ఇప్పుడు మాకు సర్వం ఆయననే, మాకు గురువు ఆయననే, తల్లి ఆయననే, తండ్రి ఆయననే, పిల్లవాడు ఆయననే, మా సర్వస్వం ఆయననే. నువ్వు ఈ ఒక్క పాయింట్ కరెక్ట్గా చెప్పావు, ఇక్కడ మాత్రం మన ఇద్దరం ఏకీభవిస్తున్నాం, మనం రెండు పార్టీస్ ఏకీభవిస్తున్నాం, అగ్రిమెంట్కి వచ్చాం. భార్యాభర్తలు చచ్చేట్టుగా కొట్టుకుంటారు అనమాట మామూలుగా. వీడితోటి నేనుండా అని భార్య అంటది, దాంతో నేనుండా అని భర్త అంటాడు. లాయర్ కూడా నాలాంటి తిక్కలోడు ఉంటాడు, వాడంటాడు పిల్లోని ఏం చేద్దాం, నేను పట్టుకపోవాలన్నా వెంట అనగానే భార్య భర్త ఇద్దరు అమ్మమ్మ వద్దొద్దు మా పిల్లోడు అంటే మా పిల్లోడు, మరి ఆ పిల్లోడు కోసం ఇద్దరు కలిసి ఉండండి అంటారు. సో నాలాంటి తిక్కలోడు కూడా అప్పుడప్పుడు పనికి వస్తాడు, గుర్తుంచుకోండి. సో అట్లాగా ఈయన ఉద్ధవుడు చెప్పిన పాయింట్కి ఇక్కడ వాళ్ళు ఒప్పుకుంటారు, మాకు కృష్ణుడే అని, ఇంకేమీ లేదు, సర్వస్వం కృష్ణుడే, ఇంట్లో ఏ పని చేయలేకపోతున్నాం మేము. అగో అక్కడ చూడు, వెదురుకర్ర పట్టుకొని అలా అధరాల దగ్గర పెట్టుకొని, కనిపించట్లేదా నీకు ఉద్ధవ, కళ్ళ ఎదురుగా కనిపించడం లేదా భగవంతుడు? కనిపిస్తున్నాడు, మాకు కనిపిస్తున్నాడు. ఆయనని మేము ఫిజికల్గా చూడకపోవచ్చు, కానీ మా మనసంతా ఆయనే ఉన్నాడు. సరిగా ఉద్ధవుడు కూడా వీళ్ళకి అట్లీస్ట్ దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని దేవుడే అని ఒప్పించారని చెప్పేసి అనుకుంటాడు, కానీ ఏదో అసంతృప్తిగా ఉంటుంది. సరే అయిన తర్వాత ఇక అప్పుడు మళ్ళీ పొద్దున లేవగానే చక్కటి తాళాలు ఇవన్నీ వేస్తూ మంచిగా ఇవన్నీ కొడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈయన అడుగుతాడు, పెదనాన్న ఈ సౌండ్ అన్నీ ఏంటి అంటాడు ఉద్ధవుడు. అంటే అప్పుడు ఆయన చెప్తాడు అనమాట, ఇది తాళాల చప్పుడు కాదు నాయన, వీళ్ళందరూ కూడా కొంతమంది చల్లలు చేస్తున్నారు, కొంతమంది పిండి విసురుకుంటున్నారు, కొంతమంది బయట దాన్ని ఏమంటారు ఇట్లా నీళ్లు తీసుకొని కొడతారు కదా, అది కొడుతున్నారు, వాకిలంతా కూడా శుభ్రం పరుచుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, థ్యాంక్ యూ, కల్లాపి చల్లుతున్నారు. సో అవన్నీ చల్లుతూ ఇవన్నీ ఆ శబ్దాలు, ఇవన్నీ ఆ శబ్దాలు అంటే ఎంత లయబద్ధంగా ఎంత బాగున్నాయి అంటే, వాళ్ళందరూ కృష్ణుడి కోసం పాటలు పాడుతూ ఉంటారు, వాళ్ళకి ఏ విధమైన సంగీతం తెలియదు, వాళ్ళకి ఏ విధమైనటువంటి లయబద్ధమైనటువంటి విషయాలు తెలియవు, తాళాలు తెలియవు. మన బ్రహ్మానందం ఆ సినిమా లోపల అంటాడు కదా, నాకు ఈ తాళాలు తలుపులు తొక్క ఏం తెలియవు అని చెప్పేసి అంటాడు ఒక సినిమా లోపల. సో అట్లాగా నాకు వీళ్ళకి ఏం తెలియవు, కానీ వీళ్ళు పాటలు పాడుతుంటే, వీళ్ళు అన్ని పనులు చేస్తుంటే లయబద్ధంగా ఒక సంగీతం అనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. గోపికలందరూ చూసేసరికి అక్కడ రథం కనిపిస్తుంది, ఉద్ధవుడు వచ్చాడు అని చెప్పి ఎవరో మాటల సందర్భంలో తెలుస్తుంది. ఉద్ధవుడి దగ్గర అందరూ చుట్టూరుగా చుట్టుముట్టేస్తారు ఆయనని. బయటికి వెళ్తాడు ఈయన, వెళ్ళగానే అందరూ అరే ఉద్ధవుడు అని చెప్పి దగ్గరికి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అప్పుడు ఏమైంది, కృష్ణుడు మా కోసం ఏమన్నా సందేశం ఇచ్చాడా, ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి ముందైతే యమునా నదికి రా అని చెప్పేసి. ఉద్ధవుడు చూడడానికి యాజ్ ఇట్ ఈజ్ కృష్ణుడిలాగానే ఉంటాడు, అందమైనటువంటి నవ్వు, చిరునవ్వు, నల్లటి రూపం, సో మధురమైనటువంటి ఇది. కృష్ణుడిలాగానే ఒక నెమిలిక కూడా పెట్టుకుంటాడు, ఎందుకైనా మంచిదని చెప్పి. సో అప్పుడు ఆయనని తీసుకొని వీళ్ళందరూ యమునా నదికి తీసుకెళ్తారు, ఏకాంతంగా తీసుకెళ్ళి చెప్పు ఏం మెసేజ్ తీసుకొచ్చావు మా కోసం అంటే, అతడు సర్వాంతర్యామి, అతడు పరిత్రాణయ సాధునాం, సాధువులని రక్షించడానికి అవతరించాడు. యాదవ వంశం ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లోపల ఈ లోక రక్షణ కోసము ఆయన చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ అయిన తర్వాత అప్పుడు ఆయన వస్తాడు. అంటే ఇప్పుడు ఇక్కడ రావడానికి పని ఏముంది, తల్లి తండ్రి ఇద్దరే కదా, ఇంకెవరి కోసం వస్తాడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మా అందరిని మర్చిపోయాడు అని చెప్పి, మా కోసం వస్తాడా అని ఒక ఆమె పెదవి విరుస్తూ మాట్లాడుతుంటుంది. అప్పుడు అక్కడి నుంచి ఒక భ్రమరం వస్తుంది, ఆ భ్రమరం వచ్చి దీని పాదాలు తాకబోతుంది అనమాట. తాకపోగానే ఆ పాదాలు తగులుతున్నటువంటి భ్రమరాన్ని అంటే తుమ్మెదని ఉద్ధవుణ్ణి ఉద్దేశించి అంటారు, తుమ్మెద నువ్వెవరో తెలుసు, నువ్వు శ్రీకృష్ణుడి యొక్క ఫ్రెండ్వి, ఆయన మిత్రుడివై ఆయన తల్లిదండ్రుల కుశలం తెలుసుకోమంటే వచ్చావు, నువ్వు మా కోసం వచ్చావా, పనిలో పని మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి నువ్వు పలకరిస్తున్నావు, కానీ మేమందరం యమునా నదికి నేను ఏకాంతంగా తీసుకొచ్చాం కాబట్టి మాట్లాడుతున్నావు, కానీ మేమెవరమి, కనీసం ఫోన్లే తల్లిదండ్రులైనా కూడా నువ్వు జ్ఞాపకం ఉంచుకున్నావు చాలు అంటే, లేదు 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 మీ క్షేమం తెలుసుకోవడానికే పంపించాడు అని ఉద్ధవుడు చెప్తాడు. చెప్పగానే అప్పుడు మళ్ళీ వీళ్ళు తుమ్మెద మీద పెట్టి, తుమ్మెద ఎందుకు కళ్ళబొల్లి మాటలు మాట్లాడతావు, మహర్షులైనా కూడా బంధువులని స్నేహాలని వదలరు, కానీ తుమ్మెదలు అట్లా కాదు కదా, ఆకలి తీరిపోయిన తర్వాత ప్రతి పువ్వును వదిలేస్తావు నువ్వు, అన్ని చోట్ల నువ్వు అట్లా వెళ్ళిపోతున్నావు. నాకు ఈ నల్లటోళ్ళు అంటే చాలా అసహ్యం తెలుసా, ఈ బ్లాక్ పీపుల్ అందరూ
అనేటప్పుడు వాళ్ళకు ఉద్దేశం ఏంటంటే అంతకుముందు మనం మొన్న తెలుసుకున్నటువంటి అక్రూరుడు కూడా నల్లగా ఉంటాడు. ఆ నల్లగా ఉన్నాడు ఆయన శ్రీకృష్ణుడు. ఇక్కడ వచ్చినటువంటి ఉద్ధవుడిని ఇండైరెక్ట్గా పాప భ్రమరం నల్లగా ఉండడం ఏంటి, ఉద్ధవుడు నల్లగా ఉన్నాడు కానీ భ్రమరం నల్లగా ఉంటుందా? ఈ నల్లోళ్ళు అందరూ చాలా ఇది నాకు నచ్చదు అని. అప్పుడు ఏం చేస్తాడు ఉద్ధవుడు, అయ్యో అదేంటమ్మా అట్లా మాట్లాడతావు అని చెప్పి యమునా నది నల్లగా ఉంటుంది అనమాట. అయితే యమునా నది మీరు చూసే ఉంటారు మొన్న ప్రయాగరాజ్ లోపల. ఆ యమునా నదిలో ఇట్లా నీళ్ళు తీసుకుంటాడు. తీసుకొని చూసేసరికి తెల్లగా ఉన్నాయి. చూడమ్మా ఇది స్వచ్ఛత. నల్లలో ఆయనకి ఈగో హర్ట్ అయింది. ఆయన ఏమంటాడు, నల్లోడు కర్రోడు అని ఊకుంటాడా? సో తెల్లగానే ఉంది, స్వచ్ఛమైనటువంటి మనసు మాది అని. అప్పుడు అత్తం మీద వెళ్ళి ఇంకొక గోపిక మీద వాళ్ళగొడుతుంది. అప్పుడు ఆమె అప్పటిదాకా ఈ మాటలు వింటూ శ్రీకృష్ణుడి గురించి అలా ఆలోచిస్తూ పరవశంలో ఉంది, విరహ పరవశం. తన పాదం మీద వాళ్తుంటే, ఏ తుమ్మెదా నువ్వు కూడా నా పాదాలు తాకకు. నాకు తెలిసి ఇవన్నీ కూడా సిటీ గర్ల్స్, నాగరిక యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుంకుమని, వాళ్ళ తులసి మాలలను అవన్నీ ధరించి ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ముట్టుకున్నటువంటివి. మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు నువ్వు అనగానే ఉద్ధవుడు అంటాడు, అయ్యయ్యో ఆయన కపట మోసగాడు కాదమ్మా, లక్ష్మీదేవి ఎప్పుడూ ఆయనతోనే ఉంటుంది, ఆమె స్త్రీనే కదా, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు మళ్ళీ ఈయన పేరు చెప్పుకొని అత్తు మీద తిడుతుంటే, తాగుబోతా నువ్వేం చేస్తున్నావు తెలుసా, ఒక పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని తాగి అది అయిపోయిన తర్వాత మరొక పువ్వులోకి వెళ్ళిపోతున్నావు. అదేవిధంగా అతడు మా మనసులన్నీ దోచేసి, అకలంకమైనటువంటి మా యవ్వనాన్ని కూడా దోచేసి ఆస్వాదించేసి ఇప్పుడు వేరే చోటికి వెళ్ళిపోయాడు. లక్ష్మీదేవి కూడా అమాయకురాలు, అతడి యశస్సును చూసి అతడి కీర్తిని చూసి ఆవిడ మోసపోయింది అంటే, అయ్యయ్యో అలా కాదమ్మా, ఆయన దయా సముద్రుడు, సాధు రక్షకుడు, దీనులందరినీ ఉద్ధరించడానికే పుట్టాడు. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు ఆయన భూమిపైన ఉద్ధరిస్తాను అని చెప్పాడు. అలా కపటి అనకండమ్మా అని. ఇప్పుడు వాళ్ళు ఏమంటే తుమ్మిద అటు ఇటు తిరుగుతుంటుంది. ఓ తిరుగుపోతా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, తల్లి పుట్టిల్లు నువ్వు మేనమామ దగ్గరికి వచ్చి పొగుడుతున్నావా, కృష్ణుడి గురించి మాకు తెలియదా? తల్లి పుట్టిల్లు గురించి మేనమామ మా అమ్మ వాళ్ళ పుట్టిల్లు ఇలా ఉంది అని చెప్తే మేనమామ ఆశ్చర్యపోతున్నాడు, మా ఇంటి గురించి మాకు చెప్తున్నాడు అని. శ్రీకృష్ణుడి గురించి నువ్వా మాకు చెప్పేది? మీ మాటలన్నిటికీ మేము పడతామనుకుంటున్నావు అత్తం మీద? వెళ్ళి ఆ సిటీ గర్ల్స్ ఉన్నారు కదా, నాగరిక యువతులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు. ఎవరైనా సరే, నాకు తెలిసిన విషయం ఒకటి ఉంది, ఆ చిరునవ్వు, అందమైనటువంటి ఆ ముఖం, ఆ చక్కటి జుట్టు, అందులో ఉన్నటువంటి నెమలి, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఎవరు వదులుతారా ఆయన్ని? లక్ష్మీదేవే వదలలేక ఉంది అంటే మేము వదులుతామా? ఏం చేస్తాం? మేమేం ఆఫ్టర్ ఆల్ మేము పల్లెటూరి వనితలం, విలేజ్ గర్ల్స్, మేమేం చేయగలం అంటే, లేదు అతను అనురాగంతో మీ దగ్గరికి పంపించాడు నన్ను అంటాడు. అనగానే అనురాగమా, నువ్వు రాయబారంలో చాలా నేర్పరివని అని అనిపిస్తుంది, నీ మాటలు చాలు. మేము నీకు తెలుసా, ఆయన గోపికా గీతాల టైం లోపల రాసలీల రాస పంచాధ్యాయ సమయంలో అనమాట, ఆ రాసలీల సమయం లోపల మేము మా ఇల్లును వదిలేసాం, మా అత్తగారిని వదిలేసాం, మామగారిని వదిలేసాం, మా పిల్లలను వదిలేసాం, భర్తను వదిలేసాం, ఇంట్లో పనులన్నీ వదిలేసాం, సంసారాలను వదిలేసాం, బంధువులను వదిలేసాం. మరి ఆయన స్వాధీనంలోకి వచ్చాం కదా. మీరు తెలివైన వారు కదా, మీరు ఒక్కసారి చెప్పండి, ఆయన మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టాడో చెప్పండి చూద్దాం. ఏ విధంగా ఆయన చేసినటువంటిది ఇది. ఆయన ఏం చేశాడు? వామనుడుగా జన్మించి ఆయన తన దగ్గరికి వచ్చినటువంటి తనకు అన్ని ఇచ్చినటువంటి బలిచక్రవర్తిని మోసం చేసి నొక్కేశాడు. శూర్పణఖ తన దగ్గర ప్రేమించాలని వస్తే ఆమె ముక్కు కోసేశాడు. పాలిచ్చినటువంటి పోతనను చంపేశాడు. కాబట్టి అందరినీ మోసం చేశాడు ఆయన. మాకు తెలుసు శ్రీకృష్ణుడి గురించి. తుమ్మిద ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆయన గురించి మాక? అప్పుడు ఉద్ధవుడు నవ్వుతూ ఉంటాడు. తుమ్మిద అంటున్నట్టుగా తను అంటాడనమాట, మీరంతా ఈ మాటలు పెదవులతో అంటున్నారు, హృదయంతో అంటున్నారా? ఒకసారి చెప్పండి. మీ హృదయంలో ఆయనకి ఎటువంటి స్థానం ఉందో నాకు తెలియదు అనుకుంటున్నాను. మీరంతా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి ఆయన పేరు, ఆయన ప్రసక్తి తప్ప ఇక్కడ ఏమీ లేదు, ఆయన గుణగానాలు తప్ప మరి ఏమీ లేదు. ఆ పాట మనం విన్నాం కదా, నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశాం, నీలాద్రి శిఖరాన కొలువై ఉన్న
నీ నగుమోము అందమే కన్నా ఏ అందమైన వెగటే అన్నా జగదేక మోహన సుందరాకార నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశాహం. మీ పాటలు ఎలా ఉన్నాయో తెలుసా? వచ్చినప్పటి నుంచి ఆయన మాటలు తప్ప మీరేం మాట్లాడుతున్నారో నాకు చెప్పండి. ఎందుకు మీరందరూ మరి ఆయన గురించి తెలుసు తెలుసు అని ఇంత దాకటి నుంచి నా వెంట పడుతున్నారే? మరి ఎందుకు పెట్టారు? ఆయన గురించి తెలుసు కదా, ఆయన మీ సంపద దోచేశాడు, మిమ్మల్ని దోచేశాడు, మీ ఇంట్లో వాళ్ళని అన్నీ తెలుసు కదా, ఎందుకు పడ్డారు మరి? చెప్పండి ఎందుకు పడ్డారు అనగానే గోపికలు అని అంటారు అనమాట. పడతాయి, అమాయకపు జింకలు వేటగాడి చేతిలో పడవా? ఆ మురళీనాదానికి మేమందరం పడిపోయాం అంతే. కాబట్టి ఈ మాధవుడు అనేటటువంటి వేటగాడు అలా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇది మా పల్లెమన్నా ఒక రాజ్యమా, ఒక పెద్ద విజిటింగ్ ప్లేసా, సైట్ సీయింగ్ ప్లేసా? ఏం కాదు. ఇక్కడికి ఎందుకు వస్తాడు ఆయన? ఇప్పుడు ఆయన ఒక చోట కొత్త చోటుకి వెళ్ళాడు, కొత్త జనాలను చూసుకున్నాడు, అక్కడ ఆనందంగా ఉన్నాడు ఆయన. ఇంకేముందిలేండి, ఏదో సందేశం చెప్పామన్నారు కదా, అది చెప్పండి. ఇంకా వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు ఇంతసేపు కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళకి ఏంటంటే ఆయన చెప్పిన మెసేజ్ ఏంటి? శ్రీకృష్ణుడు మెసేజ్ ఫస్ట్ మాటనే ఈయన ఉద్ధవుడు ఏమన్నాడు? నేను మెసేజ్ తీసుకొచ్చానని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఆ మెసేజ్ ఏంటో తెలుసుకోవాలనే కోరిక. సో ఇప్పుడు ఆ మెసేజ్ ఏంటో చెప్పండి ఒకసారి. ఏం చెప్పాడు, ఆ మెసేజ్లో ఏమి ఇచ్చాడు అనగానే, గోపికలారా మీరందరూ ఆవేశపడుతున్నారు, మీ అందరిలో ఉన్నటువంటిది అజ్ఞానం. అతన్ని ఒక సామాన్య మానవుడిలాగా మీరు భావిస్తున్నారు. అతను పరిశుద్ధమైనటువంటి పరబ్రహ్మం, నామరూపాలు లేవు. మీరు అనుకుంటున్నారు కదా శ్రీకృష్ణుడు అనేది ఒక రూపం అని. కాదు, ఆయనకు రూపం లేదు, ఒక పేరు లేదు, అన్ని పేర్లు ఆయనవే. కరము చరణాలు అంటే కాళ్ళు చేతులు ఇవన్నీ లేవు ఆయనకి. అదేమిటి? శ్రీకృష్ణుడు అంటే సామాన్యుడు కాదు అన్న విషయం మా అందరికీ తెలుసు. కాకపోతే ఆయన మా కళ్ళ ముందు కనిపిస్తున్నాడు కదా, ఆయన కోసమే కదా మేము అందరం వదిలేసి వెళ్ళిపోయామంటున్నాం. అసలు పరబ్రహ్మ అంటున్నావు కదా, పరబ్రహ్మ అంటే ఏంటి? అంటే పరబ్రహ్మ అనేటటువంటిది ఆది అంతాలు లేకుండా అనాది కాలం నుంచి ఉంటున్నటువంటి సర్వాంతర్యామి యొక్క లక్షణము. అదే పరబ్రహ్మ. ఆయననే సృష్టిస్తున్నాడు, ఆయననే స్థితి చేస్తున్నాడు, ఆయననే లయం చేస్తున్నాడు. ఉద్ధవ, ఓకే, నువ్వు అన్న మాటలతోటి మాకేమి ఇక్కడ డిస్ప్యూట్ లేదు, మాకేం వివాదం లేదు. మేమందరం కూడా శ్రీకృష్ణుడిని చాలా పేర్లతోటే పిలుస్తాం. నువ్వు అన్నది కరెక్టే. శ్రీకృష్ణుడికి ఒక పేరు ఉందంటే కాదు, మేము కూడా నందలాల అంటాము, యశోదనందన అంటాము, గోపాలి అంటాము, మురళి అంటాము, ఎన్నో పేర్లతో పిలుస్తున్నాం మేము కూడా, కరెక్టే. కాకపోతే అవన్నీ ఒక వ్యక్తి గురించే పిలుస్తున్నాం కదా, అవన్నీ అబద్ధం ఎట్లా అవుతాయి? ఆ నీలమేఘం, ఆ కాంతి, తల మీద ఉన్నటువంటి ఆ నెమలి పింఛం, ఆ చూపులు, ఆ నవ్వు, ఆ మాటలు, ఆ చేష్టలు, ఇవన్నీ మా కళ్ళ ముందు మెదులుతున్నాయి కదా, ఇవన్నీ ఉత్తవి అని ఎలా అనగలుగుతున్నావు నువ్వు? అంటే గోపికలారా మీరంతా అజ్ఞానంలో ఉన్నారు. శ్రీకృష్ణుడికి నామరూపాలు ఏవి లేవు. నువ్వు మాట్లాడుతున్నది బహుశా వేరే కృష్ణుడి గురించి అయిండొచ్చు, మా కృష్ణుడి గురించి కాదు. ఇదే మాట నందుడు యశోద కూడా చెప్తారు. యమునా నది దగ్గర మా అందరితోనే ఆడుతూ పాడుతూ ఉన్నటువంటి కృష్ణుడు కాకపోవచ్చు, మా బృందావనంలో మాతో ఉన్నటువంటి కృష్ణుడు కాకపోవచ్చు, మాతోని ఈ నది చుట్టూ చెట్టపట్టాలు వేసుకుంటూ తిరిగినటువంటి శ్రీకృష్ణుడి గురించి కాకపోవచ్చు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఆయన మాకు అవసరం లేదు. మాకు ఈ వ్యక్తి కావాలి. మా కన్నులు ఎప్పుడూ కూడా ఆవుల వెనకాల అలా తిరుగుతూ ఉన్నటువంటి ఆ శ్యామసుందరుడు ఎవరైతే ఉన్నారో ఆయన కోసమే తప్పిస్తున్నాయి మాకు. ఆయన నిరాకారం మాకొద్దు. ఇంకొక ఆమె చెప్తుంది, జన్మ కర్మ లేవంటున్నావు. మరి దేవికి పుట్టినప్పుడు వసుదేవుడైతే చూసుంటాడు కదా, పోని ఆయన పోని నందుడికి యశోదకు పుట్టలే, పోని దేవకి వసుదేవులకు పుట్టినప్పుడు ఎవరో ఒకరు చూసుంటారు కదా. తర్వాత వేపల్లి లోపల పెరగడం మేమందరం కూడా చూస్తున్నాం. కాబట్టి కాళ్ళు చేతులు లేవు, రూపం లేదు అని చెప్పేసి ఎట్లా అంటావు? చేతులు లేదే మా ఇంటికి వచ్చి మా కుండలు పగలగొట్టి పెరుగు తీసుకున్నాడా? మా కండ్ల ముందే మా కండ్ల గుడ్లు లాగేసేటటువంటి మాయగాడు ఆయన. ఎన్నిసార్లు మేము యశోదకి వెళ్ళి కంప్లైంట్స్ చేసామో తెలుసా? యశోదమ్మ ఆయన ఎలా రోటికి కట్టేసిందో తెలుసా? ఇవన్నీ నువ్వు వినలేదా ఉద్ధవ? ఏం మాట్లాడుతున్నావు అంటే, విన్నానమ్మా, కానీ ఇవన్నీ లీలలు అంటారు, వీటికి అతీతుడు ఆయన. ఉద్ధవ, శ్రీకృష్ణుడు తను చేసిన పనులన్నీ అతీతుడు అంటున్నావు, మేము ఎట్లా నమ్మాలి? ఇప్పుడు మా ఇళ్ళలో ఉన్నాడు, మాతో పాటు ఉన్నాడు, మా జుట్లన్నీ పట్టాడు, నాకు మా అత్తగారికి గొడవ పెట్టాడు, మేము పడుకుంటే మా మూతులకు అన్ని పెరుగులు రాశాడు,
మా హృదయం లోపల బయట అన్ని చోట్ల కూడా కనిపిస్తున్నది ఆయనే ఉన్నప్పుడు నామరూపాలు లేకుండా చేష్టలు ఇవన్నీ మా కళ్ళ ముందు ఎలా జరిగాయి అంటావు? అంటే మీరెవరో తెలుసా? మీకు జ్ఞాన చక్షులతో ఆయనను చూస్తున్నారు, అందుకని ఆయన కనిపిస్తున్నాడు. మీకు ఆయన నిజతత్వం తెలుసు కాబట్టి మీకు కనిపిస్తున్నాడు. ఎంతో కాలం, కొన్ని వేల లక్షల సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్లకు కూడా భగవంతుడు అనుభవం కలగదు. కానీ ఆయన లీలల్ని మీరు తెలుసుకోలేకపోయారు, కానీ ఆయన అనుభవం మాత్రం మీకు అందింది. ఎంతో కష్టపడి ఇక్కడ ఆయనను గుర్తుపట్టి ఆయనను గుర్తించగలుగుతున్నారు. వీరంతా కూడా ధ్యాన ముద్ర లోపల వాళ్ళు గుర్తించగలుగుతున్నారు. నిజమే, నువ్వు చెప్పింది ఉద్ధవ కొంతవరకు కరెక్ట్ అయ్యిండొచ్చు. మేమంతా స్త్రీలం కాబట్టి మాకేం తెలుసు? స్త్రీలకేం తెలుసు? ప్రేమించడం తెలుసు, లాలించడం తెలుసు. యోగ సాధన మేము స్త్రీలం వేస్తామా? ఈ క్వశ్చన్స్ మీలాగా అంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు మీరు అందరూ అడుగుతారు కదా, అట్లాగే ఇప్పుడు మాకు యోగాసనాలు ఇవన్నీ ఎందుకు? మేము ప్రేమిస్తాం, మేము ఆయనను ముద్దు చేస్తాం, లాలిస్తాం, ఆయనతో ఆడుకుంటాం, ఆనందంగా ఉంటాం. లోపల ఆయననే ఉన్నాడు, మాకు బయట కూడా ఆయననే ఉన్నాడు. ఆ నల్లనయ్యనే కనిపిస్తున్నాడు, మాకు అన్ని చోట్ల కూడా నల్లనయ్యనే కనిపిస్తున్నాడు. నిన్న నేను ఆవు పాలు పిండడానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళానా, అక్కడ లేగలని ఆయన అడవికి తోలుకుపోవడం నాకు కనిపిస్తుంది. ఏం చేయమంటావు? పాలు పిండుతూ ఉన్నాను, పాలు పిండుతూ ఉంటే అప్పుడు ఆయన ఆవులన్నింటినీ అలా నిమరడం నాకు కనిపిస్తుంది. పాలు కాచడానికి పోయాను, ఆయన వెళ్ళేసి మెల్లగా ఆ పాలని తీసేసుకొని నాకుతూ తాగేయడం నాకు కనిపిస్తుంది. పోయి చల్ల చేద్దాం, మజ్జిగ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా, వచ్చేసి పెరుగు కుండలు పగలు కొడుతున్నాడు, అది నాకు జ్ఞాపకం వస్తుంది. కొన్ని వెన్న చేద్దామా, ఎట్లా దొంగతనం చేస్తున్నారో ఎన్నోసార్లు మేము ఆయనను పట్టుకుందామని చెప్పి ట్రై చేసాం. రెడీ హ్యాండెడ్గా చాలా ప్రయత్నం చేశాం, కానీ ఎలా దొరికాడో ఆయన పట్టుకున్నాడు. ఎలా పట్టుకున్నాడు? సర్వవేళలా కూడా మేము ఆయన రూపాన్ని చూడగలుగుతున్నాము. ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి అసలు? నువ్వు చెప్పు నాకు. మేమందరం కూడా సన్యాసులం అయిపోవాలనా? మేమందరం కూడా కాషాయ వస్త్రాలు వేసుకొని శిఖలు పెట్టుకోమంటావా? ఇవన్నీ మేము వేసుకోలేదు కరెక్టే, కాషాయాలు ధరించలేదు కరెక్టే. ప్రతిరోజు కూడా నూతన వస్త్ర అలంకారాలు చేసుకుంటున్నాం అనుకుంటున్నావా? లేదయ్యా, చేసుకోవడం లేదు. విభూతి పూసుకోలేదు అనుకుంటున్నావు, కరెక్టే. మేము విభూతి పూసుకోలేదు, మేము యోగునిలాగా విభూతి పూసుకోవడం లేదు. కనీసము ఈ తైలాలు, లేపనాలు ఇలాంటివి కూడా మేము రాసుకోవడం మానేసాం. ఇక మేము జపమాల వేసుకోలేదంటవా? వేసుకోలేదు. కానీ అసలు మేము హారాలు ఏమన్నా వేసుకుంటున్నామా? ఒకసారి మమ్మల్ని చూడు. అయిపోయింది. వీటన్నిటి దగ్గర ఆయన మనసు దోచేసింది. మేము పేరుకే సన్యాసులం కాదయ్యా, మా లోపల ఉన్నదంతా కూడా ఆయననే. మాకు ఇక పొద్దంతా వేరే పనికి లేదు, ఒకే పని. ఆయన స్మరణతోటే, ఆయన జ్ఞాపకాలతోటే మాకు జీవితం అంతా గడిచిపోతుంది. ఆ నీలిమేఘ శరీరాన్ని, ఆ నెమలి పింఛాన్ని, ఆ చిరునవ్వుని, వీటిని మేము గుర్తించగలుగుతున్నాం. నువ్వు చెప్పినట్లు మేము కూడా నిర్గుణ ఉపాసన అనేది ఒప్పుకుంటాం. కానీ ఆ నిర్గుణ ఉపాసన మమ్మల్ని ఇంతమంది రాక్షసుల నుంచి కాపాడుతుందా? సుడిగాలి నుంచి కాపాడుతుందా? ఇంద్రుడు మా మీద పోరాటం చేశాడు, వాటి నుంచి కాపాడుతుందా? దావాగ్ని నుంచి కాపాడుతుందా? నిర్గుణం అనేటటువంటిది గొప్పది అని నువ్వు చెప్తున్నావు. నిర్గుణం అనేది నిష్క్రియం, సాక్షిభూతం. అది కేవలం అది మోక్షం కోరుకునే వాళ్ళకందరికీ కూడా అది గమ్యస్థానం. కాబట్టి మహర్షులు దాన్నే కోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. కరెక్ట్, ఆ విషయం మాకు అర్థమవుతుంది, నువ్వు చెప్తుంటే అర్థమవుతుంది. కానీ ఆ కంటికి కనిపించని, చెవికి వినిపించని ఆపదల నుంచి ఆదుకొని ఆ పరబ్రహ్మం జోలికి ఎందుకు? మాకెప్పుడూ కూడా కంటికి కనిపించి ఆపదలతోని మా దగ్గర ఉండి పిలిస్తే పలికేవాడు, మాతో ఆడుకునేవాడు ఆయన మాకు కావాలి. అటువంటి వార్తలు ఏమైనా ఉన్నాయా? నువ్వు చెప్పు. నువ్వు కూడా చూడ్డానికి అచ్చం మా కన్నయ్యలాగానే ఉన్నావు కదా, అచ్చం కన్నయ్యలాగానే ఉన్నావు. ఆయన సందేశం ఏంటంటే చెప్పు ఒకసారి అంటే అప్పుడు చెప్తున్నాడు, నేను పురుష రూపము లేదు, స్త్రీ రూపం లేదు, నేను ఒక నిర్గుణ రూపంని. ఈ ప్రపంచం అంతా కూడా ఇంద్రియాలతో తయారైనది, పంచభూతాలతో తయారైనది. నేను పరిశుద్ధులను, కేవలం మీకు మాయ వల్ల మీతోని వేరుగా ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది అని చెప్పి ఉద్ధవుడు చెప్తున్నాడు. శ్రీకృష్ణుడు సందేశం ఫైనల్గా చెప్తున్నాడు. నేను మీతో ఆడుకున్నటువంటి ఆటలు ఇవి అవి అన్నీ కూడా మీకు నా లీలలు అని గుర్తుంచుకో. మీరు స్వప్నంలో ఉన్నప్పుడు కళ్ళు తెరిచిన తర్వాత ఏదైతే అంత మిథ్య అనుకుంటుందో అలాంటిది ఇది. కాబట్టి జ్ఞానంతో మీరు నన్ను గుర్తించాలి. ప్రపంచమంతా మిథ్య అని మీకు జ్ఞానం వచ్చిన తర్వాత తెలుసుకుంటుంది. కాబట్టి ఆ జ్ఞానోదయం కావాలి.
నదులన్నీ ఎక్కడెక్కడెక్కడెక్కడో పుట్టాయి, కానీ వాటి పయనమంతా కూడా సముద్రాల వైపే. ఒకసారి సముద్రంలో కలిసిపోయిన తర్వాత అవి వాటి పేరుని మర్చిపోతాయి, వాటి ఉనికిని కూడా మర్చిపోతాయి. అదేవిధంగా మీరు చేసేటటువంటి తపము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, సాంఖ్యము, యోగము, వేదము, ఇవన్నీ కూడా నా దగ్గరికి చేరడానికి మీకు ఉపయోగపడుతున్నాయి. మీరంతా నదులు, నేను సముద్రాన్ని. అది కాక మనిషి ఎప్పుడైనా ఎవరైనా దూరంగా ఉన్నప్పుడు వారి గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఇప్పుడు నేను మీకు దూరంగా ఉండడం వల్ల మీరు నిరంతరము నా గురించి ఆలోచిస్తూ నాకు ఇంకా ఇంకా దగ్గర అవుతున్నారు. కాబట్టి గుర్తుంచుకో, నా పైన నిత్య ధ్యానము కలిగించడానికే నేను ఇప్పుడు ఉద్ధవుణ్ణి పంపించాను, మీకు ఈ సందేశం కూడా అందించాను అనగానే వాళ్ళందరూ ఉద్ధవుడికి దండం పెడతారు. మహానుభావ, నీ సందేశం చాలా గొప్పగా ఉంది, కానీ ఒకటే విషయం గుర్తుపెట్టుకో. వాళ్ళకి ఉద్ధవుడు చెప్పింది 100% కరెక్ట్ అని తెలుసు వాళ్ళకి, కానీ ఒప్పుకోవడానికి మనసు ఇంకా స్వాధీనంలోకి రావటం లేదు వాళ్ళకి. శ్రీకృష్ణ భగవానుడికి మా సందేశం కూడా నువ్వు ఇస్తావా? నువ్వు గనక ఇంకా ఆలస్యం ఇలాగే చేస్తా ఈ గోపికల శరీరాలు నిలవవు అని చెప్పి మాలో ఉన్నటువంటి ధైర్యం, ఆ కొద్దిపాటి ధైర్యం కూడా వెళ్ళిపోతుందని చెప్పు. చిత్తం కూడా నిలవదని చెప్పు. ఇక ఏ విధంగా చిత్తం నిలవక, దేహం నిలవక మాకేమి లాభము? ఆయన అప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఏం చూడగలుగుతాడు? ఈ సందేశాన్ని ఒక్కసారి ఆయన అందరికీ అందించు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఈయన ఉద్ధవుడు ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటాడు. మేము ఎంత నిష్కామ యోగులము, నిర్గుణము ఎంత ఇష్టపడుతున్నా కూడా ఈ గోపికలు ఏ విధంగానైతే నిరంతరము శ్రీకృష్ణ చిత్తులై ఉన్నారో, పరబ్రహ్మ గురించి ఎప్పుడైతే నిరంతరము ఆలోచిస్తూ ఉన్నారో, దాని మీద వీళ్ళు చాలా ఎన్నో రెట్లు ఉత్తమంగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అని ఆలోచిస్తున్నాడు. ఆయన వాపస్ వెళ్ళిపోతూ అంటే కొన్నాళ్ళు వీళ్ళ దగ్గర ఉంటాడు. ఉండి వీళ్ళందరికీ కూడా శ్రీకృష్ణుడి యొక్క భక్తి గురించి, వాటి గురించి ఇంకా కాస్త వీళ్ళతో పాటుగా ఉంటాడు. ఆయన ఉండేసి ఆయన చివరికి ఏంటంటే ఆయనకు అర్థమవుతుంది ఏమవుతుందంటే, మా నిర్గుణ పూజ ఏదైతే ఉందో, మా నిర్గుణ రూపం లోపల మేము భగవంతుణ్ణి ఆరాధించడం ఏదైతే ఉందో, అది వీళ్ళ పాద ధూళికి కూడా సరిపోదు అనే విషయాన్ని ఆలోచిస్తూ ఆయన అంటాడు, కరెక్టే, నేనే తప్పుగా ఆలోచించానేమో, భగవంతుని రూపంతో కూడా పూజించవచ్చు. గోపికలలో ఉన్నటువంటి అనన్య భక్తి నా లోపల ఎంతో మార్పు తెచ్చింది. చాలా ఆలోచిస్తూ ఆయన అక్కడి నుంచి ఎంతో బాధపడుతూ వెళ్తున్నాడు అనమాట. ఆయన ఒక సైడ్ ఏమో తన మాట వాళ్ళు విన్నందుకు సంతోషం, మరోవైపు వాళ్ళ మాటలలో ఉన్న నిజాన్ని స్వీకరించాడు తను. వాళ్ళ మాటలలో ఉన్నదంతా కూడా నిజమే. మనస్సు అనేటటువంటిది ఇక్కడ తుమ్మెద అంటే ఏంటి? మన మనస్సు అనేటటువంటిది అంతా తిరుగుతోంది. ఎక్కడ తిరుగుతోంది? అది భగవంతుని వెతుకుతూ తిరుగుతోంది. భగవంతుని వెతుకుతూ విరహతాపంతో కూడినటువంటి భక్తి, శ్రీకృష్ణుడి యొక్క లీలల్ని గుర్తు తెచ్చుకుంటూ నిరంతరము భక్తుల హృదయం ఏదైతే ఎంతసేపు కూడా భగవంతుడి పైన ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో, ఆ ప్రేమ నిరంతరము అందులోపల ధారణలాగా పెట్టుకోవడం వల్ల అదే ధ్యానం అయిపోయింది. ఇదే ఫోకస్ అయింది. దీనికి ధ్యానానికి ఇంకా తేడా ఏముంది? పరమాత్మ యొక్క దూత, ఆ తుమ్మెద అనేది పరమాత్మ యొక్క దూత. ఇందులోపల గోపికల యొక్క భక్తి ఏదైతే ఉందో అది రాధాభావం. వీళ్ళు వంకర మాటలు వ్యంగ్య వ్యాఖ్యానం చేశారు. అవన్నీ కూడా భగవత్ లీలలు, మనకు అర్థం కానటువంటి ప్రయోగాలు. ప్రేమ లోపల చులకన భావం అంటే భక్తికి అసలైనటువంటి పరీక్షలు ఇక్కడ ఉంటాయని మనం తెలుసుకోవాలి. శాంతి స్థితి, చివరికి పరమాత్మ పైన పూర్తి స్థాయి భక్తి. కాబట్టి ఇది భగవంతుడి యొక్క ప్రేమ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది నదీ ప్రవాహం. రాధా కృష్ణ అని అంటే భగవంతుడి పైన ప్రేమ, ఇవి అత్యున్నతమైనటువంటివి. కేవలము ఈ గోపికలందరూ కూడా మాట్లాడినటువంటి తత్వం కాదు ఇది. భగవంతుడి పైన ఒక జీవుడు ఏ ఒపీనియన్ పెట్టుకోవాలో తెలియనటువంటి ఒక అన్సర్టన్ స్టేజ్. ఒకసారి మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ కొద్దిగా నాతో ఉండండి. మనం దేవుణ్ణి ఏమి ఆశించాలి, ఎలా ఉండాలి దేవుడితోటి అనేటటువంటి ఒక అన్సర్టన్ ఫేజ్ ఉంది. అన్సర్టన్ ఫేజు, నా ప్రేమ, నా హెల్ప్లెస్నెస్, నా నిస్సహాయత, చివరికి భగవంతుడి ప్రేమలో లీనమై ఇంకా వదిలేసేద్దాం, మానసికంగా నేను భగవంతుడికి దగ్గర అయిపోతా, ఈ అన్సర్టనిటీ, ఈ ఆలోచన ఇవన్నీ వద్దు నాకు, దేవుడితో నేను కలిసిపోతాను అనేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి భావన ఉద్ధవుడు చెబుతూ ఉంటే అందరూ కూడా సంతోషంగా వింటూ ఉంటారు. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. సో ఇది భ్రమర గీతలతోటి మనము సార్ అంటే లాస్ట్ లో వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్లేనా సార్?
స్వరూపుడు అన్నట్టుగా. అవును. ఇంకా ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కూడా జీవితంలో బాధపడరు. ఇంకా వాళ్ళు మళ్ళీ ఎప్పుడు జీవితంలో ఇంకా బాధపడరు. అదే కదా అదే కదా ఇప్పుడు ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే కాళింది ఈ కాళింది ఏమని చెప్తుంది, గోపికలలో ఉన్నటువంటి ఆ బాధను ఉద్ధవుడు పోగొట్టాడు కాబట్టి ఈ 16,000 మంది కూడా మీరు వెళ్ళండి ఆయన దగ్గరికి, వెళ్తే ఆయన పోగొడతాడు అని చెప్పింది. అందుకోసమే ఉద్ధవుని తీసుకొచ్చారు ఇప్పుడు వాళ్ళు. అలా అన్నమాట. వాళ్ళలో పోయింది, ఆ భావన పూర్తిగా పోయింది. వాళ్ళు ఏంటంటే భగవంతుడిని నిర్గుణ రూపంలో కూడా పూజించవచ్చు, అన్ని చోట్ల కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావన వాళ్ళు గుర్తించగలుగుతారు. ఉద్ధవుడేమో సగుణ రూపంలో కూడా పూజించవచ్చని వీళ్ళ ద్వారా తెలుసుకుంటాడు, గోపికలేమో నిర్గుణాన్ని ఉద్ధవుడు ద్వారా ఇద్దరు ఒకరినొకరు తెలుసుకుంటారు, ఒకరినొకరు ధరించుకున్నారు. కరెక్ట్, అంటే తెలుసుకుంటారు. ఉద్ధవుడు ఎందుకు సార్ శ్రీకృష్ణుడు లాగా ఉంటారు? సేమ్ చుట్టాలు, అందరూ చుట్టాలు వాళ్ళు, వాళ్ళ వాళ్ళ కజిన్స్, వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు కజిన్స్ అవుతారు. అక్రూరుడు కూడా అంతే, వీళ్ళ వంశం వాడే, యాదవ్ వంశం వాళ్ళే. జనరల్గా కొద్దిగా అందరు నల్లగానే ఉంటారు. అలాగే ఉంటారు అంటే దానికి ఇంకా వేరే ఏమైనా కారణం ఉందేమో, సేమ్ అలాగే ఉంటారంటే. ప్రత్యేకమైన కారణం ఏం చెప్పలేదు మనకి ఎక్కడ ఎందుకుంటారని. వాళ్ళు కృష్ణ భక్తులు కాబట్టి అలాగే ఉంటారు అట్లా. ఆయన ఉన్న రూపం లాంటిది వీళ్ళ రూపం. చెప్పండి. అది కళలో ఎందుకుతారు మనకి కొత్త కొత్త వింత వింత అన్ని స్వప్నలోకంలో ఎప్పుడు పరిచయం లేని అన్ని కూడా వస్తుంటాయి, దానికి కారణం నాకు అసలు ఎప్పుడు. ఇంతకు ముందు కూడా మీకు ఒకసారి చెప్పాను అనుకుంటాను, మనకి ఈ జన్మ వాసనలే కావు, కొన్ని వేల జన్మలలో ఉన్నటువంటి వాసనలన్నీ కూడా మనకు తగులుతూ ఉంటాయి. అదిగాక ఏమవుతుంది, కొన్ని కల్పిత పాత్రలు, కొన్ని మామూలు పాత్రలు కూడా వస్తాయి. మన స్టోరీ లైన్కి కావాల్సినటువంటి పాత్రలను మనం సృష్టించుకుంటూ వెళ్తాం. అవి ఉండొచ్చు, లేకపోవచ్చు. కళలు అనేటటువంటివి నిజం కాదు. అయితే కళలపైన ఒక స్పెషల్ సెషన్ ఉంది, అది నేను తీసుకుంటా. స్వప్న శాస్త్రం పైన ఒక ప్రత్యేకమైన కథ ఉంది, అందులోపల తెలుసుకుంటే ఇంకా అసలు ఆశ్చర్యపోతారు. కొన్ని అయితే కళల నుంచే మనము జీవితాన్ని తెలుసుకోగలిగేటటువంటివి కొన్ని ఉంటాయి. కళల వెనకాల ఒక బలీయమైనటువంటి కారణం ఉంటుంది అని చెప్పి చెప్తారు. సో అది నేను ఈ మధ్య కాలంలోనే చదివాను, ఆ బుక్ మీకు షేర్ చేస్తాను, అందరికీ తెలుసుకోండి. జై శ్రీకృష్ణ. అయితే మన కొన్ని పాపాలు కూడా కళల్లో ఇలా పోతాయి. అవును, అది నేనే చెప్పాను. మనం చేసినటువంటి ప్రారంధం అంతా కూడా కొన్ని కళల రూపంలోను, కొన్ని మామూలు మనం జాగృతావస్థలో, స్వప్నావస్థలో కూడా మన ప్రారంధం కరిగిపోతుంది. కరెక్ట్. జై శ్రీకృష్ణ. నచ్చిందా ఇవాళ సెషన్? నచ్చిందా? బాగుంది సార్. గీత అన్ని వచ్చేసింది సార్. ఎక్సలెంట్ గా ఉంది. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఈరోజు చాలా ఉత్సాహంతో ఉంది. ఇదే చెప్పే బుద్ధి వినాలని అంటుంది. భక్తి పారవశ్యం అనేది ఇద్దరు మాట్లాడుతున్నారు. సారీ, సౌజన్య గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. ఒక గోపిక లాగా అయిపోయినట్టు అనిపించింది సార్. అందరికి అది ఆ భావన రావాలి, అందరిలో ఆ భావన రావాలి. జై శ్రీకృష్ణ. ఆ ఫీలింగ్స్ గోపికలో ఉండే అయ్యో బాధ రావట్లేదు, శ్రీకృష్ణుడు ఎదురు చూడటం, బాధపడి చివరికి చిట్టుకునేదాకా వచ్చేస్తారు ఆ బాధ. అదే కదా, ఆ అన్సర్టెనిటీ నాకు ఎక్కువ నచ్చింది. అన్నిటికంటే కూడా గొప్పది ఏంటంటే, ఒకసారి ఆలోచించండి, ఇలాంటి భావనలే మనకు కలగవా ఎన్నోసార్లు? దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది? నేనేం తక్కువ చేశాను? నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, ఒక కోరిక ఇలాంటివి మనకు కూడా అనిపిస్తూ ఉంటాయి. గోపికలలో ఉన్న అన్సర్టెనిటీ ఏదైతే ఉందో అది మన లోపల కూడా ఉంది. ఆ అన్సర్టెనిటీ, భగవంతుడు మనకు దూరంగా లేడు, కానీ ఆ అన్సర్టెనిటీ, అస్థిర భావం ఏదైతే ఉందో అది, అందుకోసం నేను ఇవాళ అది చెప్పాల్సి వచ్చిందనమాట. ఇందు లోపల ఏంటి, ఆ భగవంతుడి యొక్క దూతగా ఒక తుమ్మెద వచ్చినట్టు వీరందరి లోపల ప్రేమ, రాధాతత్వము, అంటే అన్నిటికీ కూడా వీళ్ళు మాట్లాడేటటువంటి వ్యంగ్యపు మాటలు ఇవన్నీ కూడా ఏంటంటే నిస్సహాయతలోంచి వచ్చినటువంటి మాటలు, చివరికి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాక వచ్చేటటువంటి ప్రశాంతత. సో నేను అందుకే ఏమంటున్నానంటే, మొత్తం తత్వమే నేర్చుకుంటున్నాం మనం. ఈ వారం రోజుల పాటు తత్వమే నేర్చుకుంటాం. అయిపోయింది, రేపటితోటి 7వ రోజు. రేపు క్లాస్ ఉంటుందా లేదా రేపు నేను రేపే చెప్తాను. నాకు పర్సనల్ పని ఉండే అవకాశం ఉంది. నేను ఇంటికి వచ్చేయగలిగితే ఆ సమయానికి తప్పక చేద్దాము. అనుకున్నట్టుగా ఇది 7 రోజులు అనుకున్నాం, కానీ 9 రోజులు అయ్యేటట్టుంది. రేపటికి 7వ రోజు. అండ్ అది నేను అనుకోవడం బహుశా సోమవారంకి మంగళవారంకు పూర్తవుతుంది. ఇంకా నాకు ఒక డౌట్, గోపికలు అడుగుతారు కదా, నిర్గుణంలో ఉంటే మాకేముంది, సగుణ రూపంలోనే ఆయన మాకు అన్ని కాపాడుతూ చేస్తూ ప్రేమ చూపిస్తూ అలా అంటున్నప్పుడు, మరి నిర్గుణంగా ఉన్న భగవంతుడు మనకి హెల్ప్ చేయరా? అంటే ఒకటేంటంటే, భగవంతుడు వేరుగా లేడు కదా, మనకి హెల్ప్ చేయడం అనేది ఉండదు కదా. మన ప్రారంభం మనం అనుభవిస్తున్నాం అంతే.
ప్రారంధం అనుభవించే శక్తే కదా. ఇప్పుడు మనకు భగవంతుడు వేరుగా, అది భగవంతుడు అనేవాడు వేరుగా ఉన్నాడు కదా. మీకు అర్థం కాలే కాన్సెప్ట్. భగవంతుడు మనకు వేరుగా లేడు కదా. మన కష్టం మనం అనుభవిస్తూ పరిణతి తెచ్చుకోవడమే నిర్గుణం. నిర్గుణం అంటే ఏంటి? ఇది తప్పదు, నేను అనుభవించాలి అంతే. కానీ దేవుడు వచ్చి నన్ను కాపాడతాడంటే ఎక్కడా కాపాడు కదా. కాపాడితే అర్జునుడిని ఎందుకు కాపాడలేదంటారు? అర్జునుడికి పిల్లలు చచ్చిపోయారు, మనవాళ్ళు చచ్చిపోయారు, అందరు చనిపోయారు కదా. అర్జునుడికి అంతకంటే మీరు ఒకటే అందరూ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక కోరిక కోరుకుంటే దేవుడు వచ్చి తీర్చేసేసి అమ్మయ్య చేతులు దులిపేసుకుంటాం మనం అని అనుకున్నాం, ఎప్పుడు జరగదు అది. అట్లా అనుకోలేదు సార్. అసలు ఒకప్పుడు అనుకునేవాళ్ళం మేము. ఇప్పుడు మీ ఇది విన్నాక ఇన్ని రోజులుగా అలా అనుకోవట్లేదు. కానీ గోపికలకి ఆ భావన ఎందుకు వచ్చింది? ఎందుకంటే వాళ్ళకి సగుణ రూపంలో ఉన్నటువంటి అడ్వాంటేజ్లు తెలిసాయి వాళ్ళకు. సగుణ రూపంలో ఏంటి? ఇప్పుడు నేను దేవుడు నిర్గుణ రూపం అయితే ఏంటి, మాకు కృష్ణుడు ఈ రూపంలో ఉన్నాడు, చక్కగా వేలిపైన గోవర్ధన పర్వతాన్ని నింపాడు, ఈ సుడిగాలి వచ్చినప్పుడు మమ్మల్ని కాపాడాడు, కాలింద అది ఉంది కదా, అది ఏమంటారు పాము, కాళీయుడు మర్దనము వల్ల మాకు నీళ్లు, యమునా నది నీళ్లు ప్యూరిఫై అయ్యాయి. ఇలా ఆలోచిస్తున్నారు వాళ్ళు. కానీ ఇవన్నీ భౌతికమైనటువంటివి. వాస్తవ ప్రపంచంలో ఉన్న వాళ్ళు వ్యావహారిక లీలలు చూడగలరు, వ్యావహారిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు వాస్తవ లీలలు చూడలేరు అని మనం ఫస్ట్ డే నాడు తెలుసుకున్నాం. వీళ్ళందరూ భగవంతుడి యొక్క వాస్తవ లీలలలో ఉన్నవాళ్ళు వ్యావహారిక లీలలు చూడగలిగారు, ఆ లీలలు చూడగలిగారు. ఇవి ఎవరు? కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 వాళ్ళు చూడగలరు. మనలాంటి వాళ్ళు అసలు అవి కూడా చూడలేరు. వీళ్ళందరూ కేటగిరీ 1లో ఉన్నటువంటి భక్తులు. వీళ్ళకి ఆల్రెడీ మోక్షం వచ్చేసి కొన స్టేజ్లో కేటగిరీ 1 ఆర్ కేటగిరీ 2లో ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ ఆ స్థాయికి వచ్చేసారు. కానీ ఎవరికైనా కూడా మన విషయంలో ఆలోచిస్తే మనకి ఎట్లా అనిపిస్తుంది? దేవుడు ఎవరైనా మనకు సహాయం చేస్తేనే బాగుంటుంది కదా అని అనిపించడం సహజం. మనకు దేవుడు వచ్చి సహాయం చేస్తే బాగుండని అనిపించడం సహజం. అదే భావాన్ని గోపికల చేత పలికించాడు. అప్పుడు దానికి ఉద్ధవుడు ఏమంటాడు? ఇదంతా అసత్యము. ఇప్పుడు నువ్వు నిద్రపోయినప్పుడు కళ వచ్చింది, కళలో దేవుడు వచ్చి కాపాడతాడా, లేకపోతే కళ్ళు తెరుస్తావా? నువ్వు కళ్ళు తెరుస్తావు. కళ్ళు తెరవగానే కష్టాలన్నీ తొలగిపోయాయి కదా. అదేవిధంగా ఈ జీవితం అనేటటువంటి పెద్ద స్వప్నంలో కూడా ఒకసారి జ్ఞానం తెలుసుకుంటే ఈ కష్టాలన్నీ కష్టాలుగా అనిపించవు అని మీనింగ్ నిర్గుణంలో అది. కానీ ఆ కళలో ఉన్నంత వరకు కళ నిజం అనుకోవడము 100కి 100 కరెక్ట్. ఇప్పుడు గోపికలు ఇంకా కళలో ఉన్నామనుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే మీరు కళలోంచి బయటకు పడండి అని తను చెప్పాక ఇప్పుడు వాళ్ళు ఏంది కళలోంచి బయటకు వచ్చేసి వాళ్ళు ఆనందంగా ఉన్నారు. అది అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళని కళలోంచి బయటకు వచ్చేసేయమంటాడు ఆయన. అదే మాట శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు. కళలో ఉన్నప్పుడు ఆ కళ ప్రపంచమే నిజం అనిపిస్తుంది, కానీ ఒకసారి కళలోంచి వచ్చిన తర్వాత కష్టాలు ఏవి మనకు? అదేవిధంగా మనకు కనిపిస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా కష్టాలు కావు, నిజమైనటువంటివి కాదు. ఇవన్నీ కూడా స్వప్నాలు. ప్రపంచంలో ఏ కష్టమో కూడా జీవితాంతం ఉండదు. మనకు కొన్ని రోజులు ఉంటుంది, పోతుంది. ఈ కష్టాన్ని గురించి తర్వాత ఎప్పుడో తలుచుకున్నప్పుడు నవ్వు వస్తుంది. ఆ రోజులో ఆ కష్టానికి నేను బాధపడ్డాను, ఈ రోజులో ఈ కష్టానికి బాధపడ్డాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కాబట్టి కష్టం అనేది ఇట్స్ నాట్ పర్మనెంట్. కష్టం అనేది ఇట్ ఇస్ నాట్ దేర్ ఎట్ ఆల్. కష్టం అనేది ఒక భావన అంతే. కొంతమందికి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, క్యాజువల్గా వెళ్ళిపోతుంటారు. అదేవిధంగా ఒక పిచ్చివాడు ఉంటాడు, అతనికి మనసు ఇవి ఏముండవు, కొట్టినా నవ్వుతాడు, తిట్టినా నవ్వుతాడు. సో కాబట్టి కష్టానికి సుఖానికి మేడం ఒక్క నిమిషం, కష్టానికి సుఖానికి కారణము మనస్సే. కష్టానికి సుఖానికి కారణం మనస్సే. శ్రీకృష్ణుడు ఏమంటాడంటే జ్ఞానయోగులకి ఇక కష్టం అనేది ఉండదు. జ్ఞానయోగులకి ఇదంతా అసత్యము అని తెలిసిన తర్వాత ఇక వాళ్ళకి కష్టం అనేది ఉండదు అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. వీళ్ళని ఒక స్టెప్ పెంచడానికి శ్రీకృష్ణుడు ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళు చివరి స్టేజ్ ఆఫ్ జ్ఞానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది ఇచ్చేస్తే అయిపోయింది. భగవంతుడిని పూర్తి స్థాయిలో వాళ్ళు తలుచుకుంటున్నారు, స్మరణంలో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళకు జ్ఞానం ఇస్తే శ్రీకృష్ణుడి యొక్క ఆబ్సెన్స్ కూడా వాళ్ళు ఇక బాధపడరు. అందులోపల ఆయన ఆ ఒక్క జ్ఞానం ఇచ్చేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అన్నమాట. ప్రభావతి మేడం ఏదో అడుగుతున్నారు, చెప్పండి. వాళ్ళు అంటే దే గాట్ సరెండర్డ్ టు గాడ్ ఆల్రెడీ. ఇంకా ఆ సరెండర్ అయిపోయినారు. ఇంకా నిర్గుణము అనేది వాళ్ళు తెలుసుకున్నారు అంటే గన ఆత్మస్వరూపులే అన్నట్టు ఇంకా అది లాస్ట్ మెట్ అయిపోయి మమైక్యం అయిపోయే పరిస్థితి అవుతుంది అనే మాట కదండి సార్? కరెక్ట్. ఓకే సార్. కరెక్ట్ సార్ ప్రభావతి మేడం మీద అడుగుతున్నాను, ఒక్క నిమిషం. ప్రభావతి మేడం ప్రభావతి మేడం ఒకసారి అడగండి, తర్వాత గౌరీ మోహన్ మేడం. ఏం లేదు సార్, మీరు చెప్పేసినారు. నేను అడుగుతా అంటే ఇంకా కష్టము సుఖము అనేది వాళ్ళకు ఉండదు, అంతా ఒకటేగా ఉంటుంది, వాళ్ళకి ఏమనిపించదు అనేది మీరు ఆల్రెడీ తర్వాత చెప్తా ఉండేటప్పుడు అది వచ్చేసింది. వాళ్ళ సుఖములకు నిర్గుణంలో చేసేగా కాపాడ్డాని అంటే నిర్గుణంలో కూడా ఎందుకు కాపాడతారు, ఎప్పుడు కాపాడుతూనే ఉంటారు. మనము
ఇంక వాళ్ళకి ఇంక కష్టాలు సుఖాలు ఏమి ఉండవు, వాళ్ళు అంతా మామూలు. అంటే కళలోంచి బయటకు వచ్చిన వాడికి కళలో కష్టాల్లాగా అనిపిస్తాయా? అనిపించవు. ఉద్ధవుడు వచ్చి వీళ్ళందరితో ఏం చెప్పాడంటే మీరంతా ఇంకా కళలోనే ఉన్నారు అని చెప్పాడు. కానీ కళలో కూడా వాళ్ళు భగవంతుడిని ఆరాధిస్తున్నారు. మీరంతా ఇంకా పెద్ద కళలో ఉన్నారు. ఆ కళలోంచి బయటకు వచ్చేస్తే అయిపోయింది. కళలోంచి బయటకు వస్తే కళలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడే వెళ్ళిపోవా? ఎక్కడో ఒక అడవి లోపల మనని జనాలు బంధించి కొడుతున్నారు, దారుణంగా కొడుతున్నారు, బాగా నొప్పేస్తుంది, కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి, స్వప్నంలో తగిలిన ప్రతి దెబ్బ మనకు తగులుతుంది, ఏడుస్తూ ఉంటాం. ఆ సమయంలో ఇంట్లో వాళ్ళు వచ్చేసి నీళ్లు తల్లి లేపుతారు, ఏమైందిరా బాగా లేపు చూసేసరికి ఏది ఎక్కడ కొడుతున్నారో చూడట్లేదు, అయిపోయింది. కళ్ళలోంచి లేవగానే కష్టాలు లేవు. అదేవిధంగా గోపికలకి ఏంటంటే ఆ ఉన్న ఒక్క చిన్న బాధని ఇదంతా కూడా స్వప్నము అని చెప్పేసి అంటే మామూలు అయిపోతారు. చిన్నపిల్లలకి పెద్దగా దెబ్బలు తగిలినా కూడా వాళ్ళని దగ్గర తీసుకుని నీకు కాదు ఇది, నీకు గాదులే అంటే వాళ్ళు ఊరుకుంటారు. అంటే ఇదంతా కూడా మనసుకు సంబంధించినదే. కష్టం అనేటటువంటిది, సుఖం అనేటటువంటిది కేవలం మనసు యొక్క రెండు భావాలు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. గౌరీమోహన్ మేడం మీద చెప్పండి. రైట్ గౌరీమోహన్. గోపికలకి ఇంకా మాయ ఆవరించి ఉంది, కొంత ఉంది. మాయ ఆవరించి లేదు. అవును, ఉద్ధవుడు ఆల్రెడీ బయటికి దాటిపోయిన వాడు. వీళ్ళు ఇంకా ఆ చివరి స్టేజ్లో ఉన్నారు. వీళ్ళు సగుణ రూపముకి నిర్గుణ రూపంకి చిన్న తేడా అంతే. సగుణ రూపంలో ఉన్నంత వరకు దైవ ఇదే ఉంటుంది. సగుణ రూపంలోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నిర్గుణ రూపంలోకి వచ్చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్ని చోట్ల ఉన్నది భగవంతుడే అన్నప్పుడు, విగ్రహంలో ఉన్నది భగవంతుడే, చెట్టు భగవంతుడే, పుట్ట. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ కృష్ణుడే ఉన్నాడు, అక్కడ కృష్ణుడే ఉన్నాడు, ఇక్కడ కృష్ణుడు, అంటే అన్ని చోట్ల భగవంతుడినే చూస్తున్నారు. అంటే వాళ్ళు కూడా సర్వాంతర్యామి అనే దాన్ని సగుణ రూపంలో గుర్తించారు. వాళ్ళు సర్వాంతర్యామి అనే దాన్ని వాళ్ళు ఎగెనిస్ట్గా లేరు ఇప్పుడు. అంటే దే ఆర్ ఆల్మోస్ట్ దేర్. ఇంకా వాళ్ళు ఒక సెంటీమీటర్ కూడా కాదు, ఒక మిల్లీమీటర్ డిఫరెన్స్లో ఉన్నారు అంతే. అది జై శ్రీకృష్ణ. దేవునికి సరెండర్ అయిపోవాలి మనం. దేవునికి సరెండర్ అయితే ఆయనే రక్షణ అంతే. మనం వేరే ధ్యాసం ఉండకూడదు. దేవుడా నీవే ఉండవు రక్ష మాకు, నీవే ఏం చేసినా, నీట ముంచినా పాలం ముంచినా నీవే అనే యొక్క సరెండర్లో ఉన్నప్పుడు దైవభక్తి అనేది పెంచాలా అనేది, దుఃఖము కష్టం వచ్చినప్పుడు ఆయన భక్తి చేస్తాం. అది నాకు తెలిసిన అభిప్రాయం. సార్, ఉద్ధవుడు కృష్ణ రూపంలోనే ఉన్నాడు అంటే సారూప్యం స్థితిని ముక్తుడయ్యి సారూప్య స్థితిని పొందాడు అని చెప్పడానికే సార్? అది చెప్పడానికి కాకపోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఒకళ్ళొకళ్ళు పోలి ఉంటారు కదా జనరల్లీ. మనకి ఆయన ఆల్రెడీ భగవంతుడిలో భాగమే. ఎందుకంటే ఉద్ధవుడు చివరికి కూడా శ్రీకృష్ణుడి రూపమే అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు. అయితే అక్కడ రూపం అని చెప్పడంలో మనకు ప్రత్యేక కారణాలు ఎక్కడ చెప్పరు. ఆయన జ్ఞాని అంటే భగవంతుడి స్వరూపం అని ఒకటి అర్థము. రెండవది ఏంటి, ఫ్యామిలీ లోపల జనరల్లీ పోలికలు ఉంటాయి. ఆ పోలికల రూపంలో ఉన్నాడు ఆయన. దగ్గరికి వచ్చి చూస్తే ఈయన కృష్ణుడు కాదని అందరికీ తెలుస్తుంది. గోపికలందరూ కూడా దగ్గరికి వచ్చి చూసి అయ్యో కృష్ణుడు కాదు, కృష్ణుడిలాగానే ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి తెలుస్తుంది. పోలికలు ఉన్న వ్యక్తులు, ఒకే ఫ్యామిలీకి చెందిన పోలికలు ఉన్న వ్యక్తులు. ఇక్కడ సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుజ్యం అనేటటువంటి 4 లేయర్స్ జ్ఞానయోగంలో ఉండవు. అవి భక్తి యోగంలో మీరు చెప్పినవి కరెక్ట్. భక్తి యోగం లోపల ఏమవుతుందంటే ముందు భగవంతుడి యొక్క లోకంలోకి వెళ్తాము, తర్వాత భగవంతుడి యొక్క సమీపంగా వెళ్తాము, తర్వాత భగవంతుడి యొక్క రూపాన్ని పొందుతాము, తర్వాత భగవంతుడిలో ఐక్యమవుతాము. ఈ 4 మెట్లు అనేవి భక్తి మార్గంలో. జ్ఞాన మార్గంలో ఏం లేదు. కళ్ళు తెరిచిన మరుక్షణము, సత్యం తెలుసుకున్న మరుక్షణము మనం దైవ స్వరూపులం అయిపోతాం, జీవన్ముక్తులం. దేహం కాదు మనము, దేహం అంటే చొక్కా, ఈ చొక్కా మీద మమకారం ఎందుకు నాకు అన్నటువంటి భావన అన్నమాట. అట్లా అంటే మీరు ఒక్క నిమిషం శైలజ మేడం, శశికుమార్ గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి శశికుమార్ మేడం. కృష్ణులో ఉండే ప్రేమ భావమే రాధ అంటారా సార్? లేకపోతే భక్తుడిలో ఉండే ప్రేమ భగవంతుడి మీద ఉండే ప్రేమ రాధ అంటారా? కరెక్ట్, రెండు కరెక్టే. మీరు చెప్పింది రెండు కరెక్టే. అక్కడ ఆయన భార్యలందరి రూపంలో రాధ, 16,000 మంది రూపంలో రాధ, మన అందరి హృదయంలో ప్రేమ భగవంతుడి పైన రాధ. రాధ అంటే ప్రేమతత్వము, రాధ అంటే ప్రేమతత్వము. చంద్రుడి యొక్క వెన్నెల, చంద్రుడిలోంచి వచ్చినటువంటి వెన్నెల. శ్రీకృష్ణుడు చంద్రుడు అయితే రాధ వెన్నెల. చంద్రుడు వెన్నెల వేరు కాదు, చంద్రుడి వల్లనే వెన్నెల. కానీ వెన్నెల మనందరినీ కూడా అంటుకుంటుంది. భగవంతుడిని మనం చేరాలి అంటే భగవంతుడి లక్షణాల ద్వారా దగ్గరవ్వాలి. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, అందరూ వినండి.
భగవంతుడికి మనం దగ్గర అవ్వాలి అంటే భగవంతుడి లక్షణాలు అలవర్చుకోవాలి. భగవంతుడి లక్షణాలను ఏమంటారు? దైవాసుర సంపద విభాగ యోగం లోపల దైవ లక్షణాలను తెలుసుకున్నాము. దైవ లక్షణాల ద్వారా దైవాలము అవుతాము. అందుకే మహానుభావుల అడుగుజాడలలో నడువు అంటారు. అంటే ఏంటి? మహానుభావుల అడుగుజాడలలో నడుస్తే నువ్వు కూడా ఏదో ఒక రోజుకు మహానుభావుడు అవ్వగలవు. అదేవిధంగా వెన్నెల ద్వారా చంద్రుడిని చేరు. వెన్నెల చంద్రుడు వేరు వేరు కాదు. చంద్రుడి యొక్క గొప్ప లక్షణం వెన్నెల. శ్రీకృష్ణుడిని చేరుకోవడానికి ఆ వెన్నెల అంటే రాధాదేవి అనేటటువంటి ఆ ప్రేమతత్వం ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చు. వెన్నెల భక్తుల్లో ఉండే ప్రేమ భావం అంటారా, లేదా భగవంతుడిలో ఉండే గుణం ప్రేమ అంటారా? కరెక్ట్. భగవంతుడిలో ఉండే గుణమే ప్రేమ. అది మనము పెంపొందించుకోవడం ద్వారా భగవంతుడికి చేరువవుతాం. మళ్ళీ చెప్తున్నాం, భగవంతుడిలో ఉన్న లక్షణము మాత్రం మనకు అంటుకుంటుంది. ఇగో ఇది ఇక్కడ ఉంది. మీకు ఎలా అర్థం చేయిస్తానంటే చూడండి, ఇది భగవంతుడు, ఇది ఆయన ప్రేమ. ఈ ప్రేమ మనం అలవర్చుకున్నామంటే ఈ పెన్సిల్ మనం అనుకుందాం. ఈ ప్రేమను మనం అలవర్చుకుంటే భగవంతుడి స్వరూపం అయిపోతాం. ఎందుకంటే ఈ ప్రేమ భగవంతుడి యొక్క లక్షణం. సో ఒక మంచివాడుగా అవ్వాలి అంటే ఆ వ్యక్తిలో ఉన్న లక్షణాన్ని మనం అలవర్చుకుంటాం. భగవంతుడి లక్షణమే ప్రేమ లక్షణం. అది రాధాతత్వం లోపల తెలియజేశారు. అది తెలుసుకుంటే మనం దేవుళ్ళం అయిపోతాం. రాధాతత్వము శ్రీకృష్ణుడి తత్వానికి వేరు కాదు. కాబట్టి మనం కూడా ప్రేమ భావాన్ని పెంచుకోవడం ద్వారా శ్రీకృష్ణుడి తత్వానికి దగ్గరవుతాం. అలాగే సార్, ఇది అష్టభార్యలు అంటే అష్టాంగ మార్గం అష్టాంగ యోగం కాదు. యాక్చువల్గా ఇప్పుడు మనం ఇవాళ నిన్న తెలుసుకున్న క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ 8 క్యారెక్టర్స్ లోపల మీకు అష్టాంగ యోగం అనేటటువంటిది అప్పుడు ఏమొస్తుంది? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అలా ఉండవు. అవిటిని అష్టాంగ యోగం అంటారు. 8 భార్యలు అంటే 8 సాధనలు కాదండి, 8 సాధనలు కాదా? 8 క్యారెక్టరిస్టిక్స్ సాధనగా ఉపయోగించుకుంటాం. ఉదాహరణకి నిన్న మీరు వచ్చారా క్లాస్కి? నిన్న విన్నారా మీరు? నిన్న రుక్మిణీదేవి అంటే ఏమని చెప్పుకున్నాం మనం? ఓకే, ఇంకొకసారి వినండి. నిన్నటి క్లాస్ ఇంకొకసారి వినండి. రుక్మిణీదేవి అంటే భక్తి అని తెలుసుకున్నాము. సత్యభామ అంటే అహంకార పూరితమైన దీని నుంచి ప్రేమలోకి ఎలా మారుకోవచ్చు అన్నది తెలుసుకున్నాము. జాంబవతి అంటే కర్మ సిద్ధాంతం అని తెలుసుకుంటాం. కాళింది అంటే తపస్సు అని తెలుసుకున్నాము. భద్ర అంటే ఆత్మీయత అని చెప్పి తెలుసుకున్నాము. ఇలా మనం ఏవైతే మిత్రవింద అంటే ధైర్యం అని తెలుసుకున్నాము. తర్వాత లాస్ట్ లోపల ఆమె పేరేంది? ఆయన కూతురు లక్ష్మణ. ఆమె ద్వారా ఏం తెలుసుకున్నాము? సాధకుడికి ఉండవలసిన లక్షణము అని చెప్పేసి విలువిద్యల ద్వారా ఆమెని సాధించగలుగుతాడు. నాగ్నచితిని పెళ్లి చేసుకునేటప్పుడు ఇంద్రియ నిగ్రహం ద్వారా భగవంతుడికి దగ్గర అవ్వాలి అని చెప్పి తెలుసుకున్నాము. రాధ యొక్క ఇవన్నీ లక్షణాలు అని చెప్పి తెలుసుకున్నాం మనం. ఇవన్నీ సాధనకు పనికి వస్తాయా? అబ్సల్యూట్లీ సాధనకు పనికి వస్తాయి. ఇవన్నీ సాధనకు పనికి వచ్చేవే. కానీ మీరన్నట్టుగా అష్టాంగ నియమాల అంటే అష్టాంగ నియమాలలో ఉన్న వాటిలో కొన్నివి తప్పకుండా ఇవి వస్తాయి. ఉదాహరణకి భక్తి అనేది ఉంది. భక్తి అనేది డైరెక్ట్గా మీకు ఇందులో రాకపోయినా ఈశ్వర ప్రణిధానం అనేటటువంటి ఒక అష్టాంగ నియమంలో ఉన్నటువంటి ఒక క్యారెక్టరిస్టిక్లో వస్తుంది. అలాగే తపస్సు అనేది అన్నాం అనుకోండి, అది బహుశా మనము ధ్యానము ధారణ దగ్గరికి తీసుకోవచ్చు. అలాగా. సో అలాగే కర్మ సిద్ధాంతము అన్నాం అనుకోండి, యమ నియమాలను పాటించవచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే దగ్గర సంబంధం ఉంది, కానీ అది అష్టాంగ నియమాలుగా డైరెక్ట్గా తీసుకోవడానికి లేదు. బట్ ఎస్, దేర్ ఈస్ సమ్ స్లైట్ మ్యాపింగ్. షూర్. శైలజ మేడం ఏదో మాట్లాడుతుండే. సార్ ఇప్పుడు తను అడిగిండే ప్రశ్నకు సార్, అంటే ఇప్పుడు భగవంతుడు భక్తి స్వరూపమా ఇట్లా మళ్ళీ భక్తుడా అన్నట్టుగా అడిగితే మీరు ఒకసారి చెప్పినారు కదండి సార్, లైక్ గాలిలో ఫ్రీక్వెన్సీ ఉంది, మనము ఇది పాట వినాలా అనుకుంటే మనం ట్రాన్సిస్టర్ లోపల ఇది ఫ్రీక్వెన్సీకి మనం కోయిన్సైడ్ అయినాము అంటే గన అప్పుడు మనకు ఆ పాట కరెక్ట్ గా వినిపిస్తుంది. అదే 98 FM అనేసి పోతాం కదండి సార్. అదే విధంగా భగవంతుడు సర్వాంతర్యామి. ఎప్పుడైతే ఆయన ఫ్రీక్వెన్సీకి మనం కోయిన్సైడ్ అయినాము అంటే గన ఇంకా అయిపోయింది, ఆయనలో మనం మమక్యం అయిపోయినట్టే. అదొకటి గుర్తొచ్చింది సార్. నెక్స్ట్ వచ్చేసి ఆ బ్రిడ్జి మీద సైనికులు నడుస్తూ ఉంటే గన
ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీ బ్రిడ్జ్ యొక్క ఫ్రీక్వెన్సీ నడిచే ఆ ఫ్రీక్వెన్సీ రెండు కోయిన్సైడ్ అయితే రెసొనెన్స్ అనేది ఏర్పడుతుంది. అందుకోసమని ఆ బ్రిడ్జ్ మీద వాళ్ళు అట్లా నడిచారు అనేది చెప్పిండ్రు కదండి సార్. అంటే ఎప్పుడైతే మనలోది ఆ భక్తి తత్వము ఆయనలో ఉండే భక్తి తత్వం రెండు కోయిన్సైడ్ అయిపోయినాయి అంటే గన ఇంకా ఆయనలో మనం మమైక్యం అయిపోయినట్టే అనే మాట అది గుర్తొచ్చింది సార్. అది చెప్దాము అనుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. కరెక్ట్ పాయింట్, 100% కరెక్ట్ పాయింట్. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు, అభిప్రాయాలు? నిద్రపోని వాళ్ళు మాట్లాడండి. రాధాకృష్ణ అనే కాన్సెప్ట్ సార్ మొత్తం. రాధాకృష్ణ అనే దానికి భగవంతుడు భక్తి మీద ప్రేమ, భక్తి ప్రేమ. వండర్ఫుల్ సార్. అంటే ఆయన అందరి మీద చూపించే కరుణ, ప్రేమ, దయ, జాలి ఇవన్నీ కూడా మనలో గుణాలని పెంచుకోవాలి. అంతే. అదే మనకు భగవద్గీతలో చెప్పేది అదే కదా. దైవ లక్షణాలను పెంచుకుంటే దేవతలమైతాం. మనము భగవద్గీత చెప్పుకుంటున్నప్పుడు ఇది చాలాసార్లు చెప్పుకున్నాం. దైవ లక్షణాలు పెంచుకుంటే దేవతలమైతాం. రాక్షస లక్షణాలను పెంచుకుంటే మరి రాక్షసులం అవుతాం. తామస లక్షణాలను పెంచుకుంటే పశువులం అవుతాం కదా. సాత్విక, రాజసిక, తామసిక. సాత్విక లక్షణాలను పెంచుకుంటే దేవుడమవుతాము. రాజస లక్షణాలను పెంచుకుంటే రాక్షసులం అవుతాము. తామస లక్షణాలను పెంచుకుంటే పశువులం అవుతాము. మనపైననే ఆధారపడి ఉంది. రోజంతా సమయాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నాము, రోజంతా సమయాన్ని మనము ఎన్ని విషయాలలో వృధా చేస్తున్నాము. వృధా చేయకుండా రోజు మొత్తము ఇదే తెలుసుకోవాలి. అన్నిట్లోకి గొప్ప విద్య ఆధ్యాత్మ విద్య. ఈ విద్య బ్రహ్మ విద్య. ఈ విద్యకు మనం ఎక్కువ సమయాన్ని కేటాయించగలగాలి. 8 గంటలు, 16 గంటలు, 14 గంటలు వీలున్న ప్రతిసారి 1కి 4 సార్లు వింటూ నాకేమీ, మీరు అక్కడ క్లిక్ కొడితే నాకేం పైసలు రావు, మీ అందరికీ తెలుసా విషయము. కానీ ఎందుకు వినమని చెప్తున్నాను అంటే, అందరూ వింటూ ఉంటే ఆ పాయింట్ ఏదో ఒకరోజు ఇక్కడ స్ట్రైక్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇందాక చెప్తూ ఉంటే భక్తి మ్యాచ్ అవ్వాలి అనగానే వెంటనే శైలజ మేడంకి మనం ఇంతకుముందు ప్రవచనాలలో నేర్చుకున్న 2 ఉదాహరణలు ఎలా చెప్పగలిగారు? ఎందుకంటే అది నువ్వు మెమొరీలో స్టోర్ అయితే దాన్ని తీయడం ఈజీ అవుతుంది. సో అట్లాగా స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఈజీ అవుతుంది. తర్వాత ఆచరించడమే, ఇక ఆచరించడమే తరువాయి. ఆ విధంగా అనమాట. చాలా అద్భుతమైన సందేశాలు. ఇంకొక క్లాస్లోనేమో గోపికా గీతలు అంటే రాసలీల తెలుసుకుంటాం పూర్తిగా. రాసలీల యొక్క సారం ఏంటి అనేది ఇంకొక క్లాస్లో తెలుసుకుంటాము. తర్వాత పాంచరాత్రము ఇవన్నీ తెలుసుకుంటాము. చివరి రోజు నాడు ఉద్ధవ బోధ అని ఉంటుంది. ఆ ఉద్ధవ బోధ ఏంటి అసలు ఏం తెలుసుకున్నాం. ఇవంతా అయిపోయిన తర్వాత వీలైతే ఒక పని చేద్దాం. మనం ఉద్ధవ గీత చెప్పుకోలేదు, వీలైతే ఉద్ధవ గీత వారంకి ఒక రోజు పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పిన గీతని ఉద్ధవ గీత అంటారు. ఉద్ధవ బోధ అంటే ఏంటంటే, ఉద్ధవుడు ఇందాక వీళ్ళకి చెప్పినాడు కదా, ఎవరికి గోపికలకు చెప్పినాడు కదా, చెప్తే ఈ మాట కాలింది వెళ్ళి ఏం చేసింది, శ్రీకృష్ణుడు యొక్క 16,000 మంది భార్యలకు చెప్పింది. ఆ 16,000 మంది భార్యలు ఇప్పుడు మళ్ళీ మేము ఆ ఉపదేశము ఉద్ధవుడి దగ్గర తీసుకుందాము అని చెప్పేసి ఉద్ధవుడి కోసం ప్రార్థించారు. ఆయన ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ విషయాలన్నీ తెలుసుకోవడమే కాకుండా మనకు చివరిలో ఆయన ఒక బోధ చేస్తాడు, జ్ఞానబోధ చేస్తాడు. వీళ్ళందరికీ ఏ విధంగా అయితే గోపికలకు చేశాడో అదే జ్ఞానబోధ చివరి రోజు నాడు మనము ధ్యాన పద్ధతిలో తెలుసుకుంటాం. 9th డే నాడు తెలుసుకుంటాం. దాంతో భగవంతుడికి రూపం లేదు అనేదైతే నా మొదటి నుంచి నా గట్టి నమ్మకమో, అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు. రూపం అనే సాధన ద్వారా రూపం లేనటువంటి సాధనలోకి ఎదిగి అన్ని చోట్ల భగవంతుడిని చూడగలగాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే మనము 8 రోజుల కింద ప్రారంభించుకున్నామో అందులోకి వెళ్దాం. అప్పుడు ఏమవుతుంది, అనవసరమైన పనులు చేయడానికి తగ్గించేస్తాం. అంటే సార్ మీరు ఎన్నన్నా చెప్పండి, మేము ఇంతే, మీరు చెప్తున్నారు, మేము అక్కడ పోతున్నాం, భజనలు చేస్తున్నాం, మా ఇంటి పక్కన భజనలు పెద్దగా పాడుతున్నాం గార్ధవ స్వరాలతో, ఏం లాభం సార్? మా ఇంటి దగ్గర 1,00,000 గల అర్చన, వాళ్ళు ఒకడు వరల్డ్ రికార్డ్, గిన్నీస్ బుక్ వాళ్ళు వస్తున్నారు, ఏమొస్తుంది నీకు? అంటే ఇలాంటి పనులు మానుకుని దాన్ని సాధనకై ఉపయోగించండి. సాధనకై ఉపయోగిస్తే, సాధన అంటే సమయం ఉన్నదే తక్కువ, దాన్ని అనవసరమైన విషయాలలో కాకుండా సరైన విషయాలలో ఫోకస్ చేస్తే ఎక్కువ లాభం ఉంటుంది. ఇప్పుడు వాడు ఒకడు ఏం చేశాట అంటే, కాయిన్ పోయింది అని చెప్పేసి వాడు వెతుకుతున్నాడు అనమాట. వెతుకుతుంటే ఎక్కడ పోయిందిరా అంటే అక్కడ దూరంగా చీకట్లో పోయిందనమాట.
చీకట్లో పోయిందంటే వాడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ వెతుకుతున్నాడు. ఎందుకయ్యా అంటే అక్కడ కాయిన్ పోతే ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు అంటే ఇక్కడ వెళ్తురుంది కదా సార్ అంటున్నాడు. వెళ్తురుంది కదా అని వాడు ఇక్కడ వెతుకుతున్నాడు, పోగొట్టుకున్నదేమో చీకట్లో. ఇప్పుడు మన విషయం అట్లా ఉంది. మనం సాధించాల్సిందేమో దేవుణ్ణి అక్కడ. ఒకసారి చీకట్లోకి వెళ్ళి చూడండి, కళ్ళు ఆటోమేటిక్గా కనిపించడం మొదలెడతాయి. చీకటికి కళ్ళు అలవాటు పడాలి, అంతే కష్టం. అలవాటు పడ్డాక చీకట్లో కూడా వెళ్తురుని చూసినంత ఆనందంగా చూడగలం. తర్వాత నిన్నొక మాట చెప్పాను, అది ఎంతమంది జ్ఞాపకం ఉందో నాకు తెలియదు. ఏ సాధన అయినా కూడా కొద్ది రోజులే మనం చేస్తాం, తర్వాత దేవుడే చేయిస్తాడు. అనుభవపూర్వకంగా చెప్తున్నాను, నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. కొద్ది ద్వారమే. ప్రపంచంలో ఎన్ని సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడి ద్వారా వచ్చాయి, నీలోంచి నాలోంచి రాలేదు. ఇంతమంది ఋషులు ఇన్ని విషయాలను ఎలా కనుక్కున్నారు అంటే విశ్వ చైతన్యం అనేటటువంటి భగవంతుడే ఇచ్చాడు శక్తిని. ఈ విశ్వ చైతన్యం అనేటటువంటి ఏదైతే ఉందో ఇది అత్యద్భుతమైనటువంటి శక్తి. దాన్ని మనం భగవంతుడు అని చెప్పేసి రకరకాల గొప్ప పేర్లతో పిలుచుకుంటున్నామో అది మహోన్నతమైనటువంటి శక్తి. దానికి అనుగుణంగా వెళ్తే కొద్ది దూరమే మనం వెళ్ళేది, ఆ తర్వాత ఆటోమేటిక్గా సంతోషంగా ఆనందంగా ముందుకెళ్ళిపోతూ ఉంటాం. తెలియని ఆనందంలో సరైన మార్గంలో వెళ్తూ ఉంటాం. కానీ ఆ ముందు ఫస్ట్ ఆ జిడ్డు పట్టినటువంటి ఏదైతే ఉందో అక్కడ ఆగిపోయి తమస్సులో మనల్ని ముంచేయడానికి ప్రయత్నం చేస్తుంది. నిన్న చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నాను ఇదే మాట. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే సరే, లేకపోతే రేపు క్లాస్ ఉందా లేదా నేను రేపే చెప్తాను. 90% చూద్దాం, అంటే నేను గ్యారంటీ చెప్పలేను. ఆ సమయానికి వస్తే చెప్తాను, లేదా పోనీ 9:30కైనా కనీసం ఒక అరగంట కోసమైనా చెప్పుకుందాం. 9:30కైనా వస్తే 9:30 to 10 అయినా తీసుకుందాం. కానీ నేను ఏ సంగతి చెప్తాను, కొద్దిగా జస్ట్ వాచ్ దట్ స్పేస్ రెగ్యులర్లీ. ఎందుకంటే నాకు ఈవినింగే కన్ఫర్మ్ అవుతుంది. సో దాన్ని బట్టి మనం చూసుకుందాం. ఇంకా బాగా అనిపించింది ఆ క్లాస్ అందరికీ? అయితే వీళ్ళకి తల్లిదండ్రులు వాళ్ళు చెప్తుంటే వాళ్ళు ఇంకా నన్ను చిన్నపిల్లగా చూస్తుంటే అది ఇమాజిన్ చేస్తుంటేనే అనిపించారు. ఎంత పరమాత్మైన వాళ్ళు తమ కొడుకు చిన్న కొడుకు అదే విధంగా ఆలోచిస్తున్నారని ఎంత దీనికి అనిపించింది. జస్ట్ ఇమాజినింగ్. ఇవన్నీ కూడా ఊహలో ఎంత బాగుంటాయి తెలుసా, ఎంత మధురంగా ఉంటాయి తెలుసా. కళ్ళు చెమర్చేంత అందం ఇది. అంటే అసలు ఇది భాగవతంలో ఉన్న, నేను అందుకే చెప్తున్నా, అన్ని పురాణాలు ఒక ఎత్తు, భాగవత పురాణం ఒక్కటి ఒక ఎత్తు. కల్మషము లేనటువంటిది. అద్వైతులందరూ కూడా యాక్సెప్ట్ చేసే ఒకే ఒక పురాణం భాగవత పురాణం. అద్వైతులలో చాలామంది మిగతా పురాణాలను ఒప్పుకోరు, ఎందుకంటే మిగతా పురాణాలలో చాలా వరకు పండితులు రాసేశారు శ్లోకాలు. భాగవత పురాణం ఒక్కటే భగవంతుడి యొక్క తత్వాన్ని సరిగా తెలియజేసేది. మిగతా పురాణాలలో స్టోరీ ఉంటాయి, కానీ భాగవత పురాణంలో మాత్రమే అత్యద్భుతమైనటువంటి తత్వం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, 18,000 శ్లోకాలలో మీకు తెలిసిన ప్రహ్లాద చరిత్ర, బలి చక్రవర్తి చరిత్ర, గజేంద్ర మోక్షము, క్షీరసాగర మథనము, శ్రీకృష్ణ లీలలు, ఇవన్నీ కలిపితే 3,000 శ్లోకాలు. మిగతాదంతా కూడా తత్వమే. మళ్ళీ ఎక్కడ మర్చిపోతామో అని 12వ అధ్యాయంలో మళ్ళీ భగవంతుడి యొక్క తత్వం గురించి చెప్పాడు మళ్ళీ దేవుడు. మొన్నది మనం ధ్యాన రూపంలో చేసాం, 5వ ఫస్ట్ డే నాడు. సో కాబట్టి ఏంటంటే భగవంతుడి యొక్క నిర్గుణ రూపము గురించి ఎక్కువగా చెప్పేది భాగవతం. తీరా చూస్తే మనకేమనిపిస్తుంది, భాగవతం అంతా కూడా సగుణ రూపంలో ఉంది అనిపిస్తుంది, కానీ తత్వంలో చూస్తే మొత్తం నిర్గుణ రూపంలో ఉంది అనుకుంటాం. అందుకోసమే అద్వైతులందరూ కూడా ఇష్టపడేటటువంటి పురాణం భాగవత పురాణం. జై శ్రీకృష్ణ. ఆపుకుందామా? ఇంకా రేపు మాట్లాడుకుందామా మళ్ళీ వీలైతే, లేకపోతే ఎల్లుండి మళ్ళీ మాట్లాడుకుందాం. అందరూ కూడా ఆత్మ ధ్యానం, ఆత్మ దర్శనం కోసమై ప్రయత్నం చేస్తారని, భాగవతం అనేటటువంటిది అత్యద్భుతమైనటువంటి గ్రంథం అని, భగవంతుడి యొక్క తత్వాన్ని, భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని మనకు అందించడం ద్వారా మనం ఈ సంసారం అనేటటువంటి సాగరం నుంచి తరిస్తామని, తర్వాత జన్మలేనటువంటి ముక్తిని స్వీకరిస్తామని భాగవతము అనే 5 అక్షరాలు సూచిస్తూ, భాగవతం అంటే మనం బాగవుతాం అని అర్థం వస్తుంది. ఆ అర్థాన్ని తెలుసుకుని దాని జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేస్తారని, రోజులో కనీసం 6 నుంచి 8 గంటల పాటు సమయం దీనిపైననే కేటాయిస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్.